బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక చాలా ప్రత్యేకమైనటువంటి పత్రిక. మనం తెలుసుకోదగ్గ ఎన్నో సంగతులను గురించి, నిగూఢమైన అనేక విషయాలను గురించి మనకు సాక్ష్యం ఇచ్చినటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. ఆ మాటకు వస్తే ఏ పత్రిక విలువ ఆ పత్రికదే, కానీ హెబ్రీ పత్రిక స్పెషల్. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 24వ వచనంలో సంఘానికి చెప్తున్నాడు, కొందరు మానుకుంటున్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానకుడి. ఆ దినము సమీపమయ్యే కొలది మరి ఎక్కువగా మీరు ఒకరినొకడు హెచ్చరించుకోవటం, సమాజంగా కూడుకోవటం, కలుసుకోవటం, సహవాసం చేయటం, ప్రేమ విషయంలో ఒకరినొకరు పురికొల్పుకోవటం, సత్కార్యాల విషయంలో ఒకరినొకడు పురికొల్పుకోవటం అనే సంగతి గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన కలిగి ఉండండి. ఈ సంగతిని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ భక్తుని ద్వారా మనతో మాట్లాడాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికితే వచ్చినదే లేఖనములో వాక్యము, ప్రవచనం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన పాత క్రొత్త నిబంధనలోని సంగతులన్నీ కూడా ఆయా భక్తులని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి పలికించినటువంటి సంగతులు. దాదాపు 40 మంది కంటే పైచిలుకు ప్రవక్తలను 1600 సంవత్సరాల కాలం వాడుకొని మనందరి కొరకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ గ్రంథములోని ప్రవచనాలను దేవుడు మన కొరకు రాయించి మన చేతికి అందించాడు. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి రావడానికి అంత తేలిగ్గా రాలేదు. ఎన్నో త్యాగాలతో ఎంతోమంది హతసాక్షులయ్యారు ఇది మన చేతికి రావడానికి. ఎన్నో జీవితాలు పణంగా పెట్టబడ్డాయి. ఆ విధంగా మన చేతికి అందించబడినటువంటి పరిశుద్ధ గ్రంథం మనుషుల ఊహా జనిత కపోల కల్పిత గాథలేమీ కాదు. ఇవి పరిశుద్ధాత్మ మూలంగా దేవుడు రాయించినటువంటి, పలికించినటువంటి ప్రవచన వాక్కులు. ఇందులో గతముంది, ప్రస్తుతం ఉంది, భవిష్యత్తు కూడా ఉంది. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఒక దినమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినము సమీపమయ్యే కొలది అన్నాడు. ఏ దినమో, ఏ దినాన్ని గూర్చినటువంటి భయం మన గుండెల్లో ఉండాలి, ఏ దినమునకు మనం సిద్ధపడాలి, ఏ దినమును గురించి ఒకడొకడు హెచ్చరించుకోవాలి, ఏ దినమును గురించి హెచ్చరించుకొని బుద్ధి చెప్పుకొని జాగ్రత్త చేసుకోవాలి అనే ప్రశ్న ఇక్కడ మనకు తలెత్తింది. ఏమిటి ఆ దినం అంటే? ప్రభువు యొక్క 2వ రాకడ దినం. ఆయన రాక సమీపమయ్యే కొద్దీ, మన పోకడ సమీపమయ్యే కొద్దీ ఈ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి, జాగ్రత్త అని హెచ్చరించాడు పౌలు మహనీయుడు. అన్నా, లాక్డౌన్ తర్వాత మళ్ళా చర్చి రీస్టార్ట్ చేసి చర్చికి వచ్చేవాళ్ళు ఎగ్గొడితే మీరు ఈ మాట చెబుతున్నారా అని కొంతమందికి ధర్మ సందేహం ఉంటుంది. హలో, నా ఆత్మీయ బిడ్డల విషయంలో నాకు ఆ చింత అస్సలు లేనే లేదు. ఎందుకంటే లాక్డౌన్ ఉన్న టైంలో సైతం వద్దు మొర్రో మీకు దండం పెడతానని అడ్డాలు వేసుకున్నా ఏదో ప్రక్క నుంచి సందు చేసుకొని వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు. వారి విషయంలో నాకు ఆ చింత లేదు. ఎందుకంటే ఇప్పుడు విషయం తీసుకుందాం. దాదాపు 30-40 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ జామున. టైం ఎంతయా? 7:15 అయింది. 7:15 అయింది అంటే ఏ జామున లెగిస్తే 6 ఇక్కడ ఉంటారు? 30-40 కిలోమీటర్లు జర్నీ చేసి ఆ ప్రయాణానికే ఒక గంట పట్టిద్దిగా. ప్రయాణానికి గంట పట్టిద్దిగా. గంట సేపు ప్రయాణం, 6 ఇక్కడ ఉన్నారంటే ఎన్నింటికి బయలుదేరితే? 5 బయలుదేరితే
5ంటికి ఓ ఫ్యామిలీ బయలుదేరాలంటే ఎన్నింటికి లేచి రెడీ అయితే? అది దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల ఆసక్తి. హల్లెలూయా. అంటే 3 గంటలకు లేచి 2 గంటలు వాళ్ళ కార్యక్రమాలన్నీ ముగించుకొని రెడీ అయ్యి ఆహార విధానాలన్నీ సరి చేసుకొని అన్నీ రెడీ చేసుకొని అన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని లాక్ చేసి డోర్ పెట్టేసి బయలుదేరి ఇక్కడికి చేరేసరికి గంట ప్రయాణమై, అంటే ఏ జామున లేచి సిద్ధపడితే ఈ జాము కల్లా వచ్చేస్తారు 6ంటికల్లా మొత్తం. కాబట్టి ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ అయిపోయిందో అప్పుడే మొత్తం బ్యాచ్ అంతా సమకూటం మొదలు పెట్టారు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు పిరికోళ్ళు కాదు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనాసక్తి పరులు కాదు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ధాతృత్వం లేని వాళ్ళు కాదు, దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు పరిచర్య కొరకైన భారము లేని వాళ్ళు కాదు. దేవుడు నాకు వాగ్దానం చేసిన వాగ్దానం ప్రకారం అద్భుతమైన బిడ్డల్ని ఇచ్చాడు. ఏదైతే నాకు ప్రారంభంలో ప్రామిస్ చేశాడో అది నెరవేర్చాడు. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులుగా గాక ఘనులుగా వారిని చేసేదనని నాకు ప్రామిస్ చేశాడు. ఘనులైన పిల్లలుగా నీకు అనుగ్రహించే బిడ్డల్ని నేను చేస్తా. పనికి మాలినోళ్ళు ఉండరు, చదువుకున్నోడు చదువు లేనోడు, చిన్న వయసోడు పెద్దోడు వృద్ధుడు, అన్ని కాలాలలో అన్ని వయస్సుల వారు కూడా ఆసక్తి పరులై నన్ను సేవించేవారే ఉంటారు. అట్టి వారిని నీకు అనుగ్రహిస్తాను, వారినే నీ యొద్ద స్థిరపరుస్తానని దేవుడు మాట్లాడాడు. ఆ మాట నేడు అక్షరాల నెరవేర్చి తను మాట ఇచ్చి తప్పని దేవుడని నా పట్ల నిరూపించుకున్నాడు నా దేవుడు. ఆయనకు స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చర్చి మళ్ళీ రీస్టార్ట్ అయింది కాబట్టి ఎగ్గొట్టిన వాళ్ళారా మళ్ళీ మందిరానికి రండని అడుక్కోవటానికి ప్రసంగం చేయటల్లా అవసరమే లేదు. ఆకలితో పరిగెత్తేటువంటి బిడ్డలు ఉన్నారు కనుక వారి విషయంలో నాకు ఆ చింత లేదు. ఎవరైనా చర్చి ప్రారంభమైనా కూడా ఆగిపోయి నిర్లక్ష్యంగా ఉంటే వారి విషయంలో కూడా చింత లేదు. అలాంటి సచ్చు రకాలు నాకు వద్దనే అనుకుంటున్నాను. పిరికి పందలు, ఆసక్తి లేని వాళ్ళు, నాసిరకం భక్తులు, తాలు గింజలు ఎందుకై తగలబెట్టడానికి తప్ప పనికిరావు. అట్లాంటి వాళ్ళు వచ్చినా ఒకటే, ఇంటికాడ ఉన్నా ఒకటే. వాళ్ళు ఇంటికాడ ఉండటమే కరెక్ట్. సన్నిధికి వచ్చి కూడా ప్లేస్ వేస్ట్, టైం వేస్ట్ వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అటు వాళ్ళ విషయంలో నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఈ అంశం ఎందుకు ఎత్తుకున్నానంటే దానికి ఒక కారణం ఉంది, చెప్తా. ఇక్కడ సమాజముగా కూడుట మానకుడి అనే మాట మాట్లాడాడు. ఎందుకు ఈ మాట మాట్లాడాడు అంటే సమాజముగా కూడినప్పుడు సహవాసం ఏర్పడుతుంది. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము సహవాసం. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ జీవితంలో ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడే అంశాలలో చాలా ముఖ్యమైనది సహవాసము అని చెప్పవచ్చు. ఈ సహవాసము 4 విధములైన సహవాసం ఉన్నది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. 4 విధములైన సహవాసం ఉన్నది. మొట్టమొదటిది వాక్య సహవాసము. ఏ వాక్యం పడితే ఆ వాక్యం కాదు, అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన సత్యబోధ. ఎవరి బుర్రకు తోచినట్టు వాళ్ళు చెప్పేది, లేఖనానికి విరుద్ధంగా మాట్లాడి విరుద్ధంగా వ్యవహరించి విరుద్ధంగా చెప్పేటువంటి బోధ కాదు. సత్యవాక్య సహవాసం. వాక్య సేవకులు ఉన్నారు. వాక్య సేవకులలో ఇప్పుడు 2 రకాలు ఉన్నారు. సత్యవాక్య సంబంధులు, దుర్బోధ సంబంధులు. సత్యవాక్యము దుర్బోధ రెండిటిని కనిపెట్టాలి అంటే ప్రతి విశ్వాసి కనీసం 4 సార్లైనా తనంతట తానుగా బైబిల్ చదివిన అనుభవం ఉండాలి. అర్థమైందా? ఏం చదివిన అనుభవం ఉండాలి? బైబిల్ గ్రంథము చదివిన అనుభవం ఉండాలి. అప్పుడు ఏది సత్యవాక్యమో ఏది వాక్య వ్యతిరేకమైన బోధో ఇట్టే అర్థమైపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ, ఆత్మ సహాయం ప్రార్థన చేస్తే దేవుడే తెలియజేస్తాడు.
దేవా, ఆత్మీయంగా ఇంకా ఎదగాలనుంది, బలపడాలనుంది, సత్యం నేర్చుకోవాలనుంది, అనేకులకు సత్య విషయమైన సాక్షిగా ఉండాలనుంది. నాకు సహాయం చేయి నాయనా, సరైనటువంటి వాక్య సేవకుని నాకు బయలుపరచు ప్రభువా అని ఆశ కలిగి నువ్వు అడిగినా, కనీసం ఆ ఆశ, ఎదగాలి అన్న ఆకాంక్ష నీ గుండెల్లో ఉన్నా దేవుడు నీకు ఆ సత్యవాక్య సేవకులు అందేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సహవాసంలో మొదటిగా చెప్పదగ్గది సత్యవాక్య సహవాసం. ఏ వాక్య సహవాసం? సత్యవాక్య సహవాసం. ఎవ్రీడే దేవుని వాక్యంతో మనకు అనుబంధం ఉండాలి, సహవాసం ఉండాలి, సహజీవనం ఉండాలి. రెండవది పరిశుద్ధుల సహవాసం. అంటే మన సమాజంలో కావచ్చు, గృహం దగ్గర కావచ్చు, మన వ్యాపార ఉద్యోగ పనిపాటుల దగ్గర కావచ్చు, ఆత్మీయులైనటువంటి సహోదరులు ఒకరిద్దరు వారిని ఎంపిక చేసుకొని వారితో ఖచ్చితంగా సహవాసములో ఉండాలి. ఇది పరిశుద్ధుల సహవాసం, లేకపోతే వ్యక్తిగత సహోదరుల సహవాసం. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో. సహోదరులతో సహవాసం చేయమని నువ్వే చెప్పావు, కానీ ఆడాళ్ళు మగాళ్ళతో, మగాళ్ళు ఆడాళ్ళతో సహవాసం చేస్తే అది ఇంకో సహవాసంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సైతానికి ఎడమీయక సహోదరీలు సహోదరీలతో, సహోదరులు సహోదరులతో వ్యక్తిగతంగా ఆత్మీయులైన వారిని వెతుక్కొని వారితో వ్యక్తిగత అనుబంధాన్ని, సహవాసాన్ని ఏర్పరచుకోవలసిన అవసరత ఉంది. 2. మూడవది సంఘ సహవాసం. ఏ సహవాసం? సంఘ సహవాసం. వారు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. 4వది ప్రార్థనలో దేవునితో సహవాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికీ పునాది లాంటిదన్నమాట ఇది. 4 సహవాసాలు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పబడ్డాయి. మొట్టమొదటిది వాక్య సహవాసం, రెండవది వ్యక్తిగతంగా పరిశుద్ధ సోదరుల సహవాసం, మూడవది క్రమము తప్పకుండా సంఘములో ఏకమై బల్లలో చేయి వేసేటప్పుడు పరిశుద్ధులతో, అంటే సంఘముతో చేసే సహవాసం 3. 4వది ప్రార్థనలో వ్యక్తిగతంగా మనం దేవునితో చేసేటువంటి స్నేహం లేక సహవాసం. ఈ 4 మనం ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవలసిన సహవాసములు. కొంతమంది మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది కూడా కొన్ని వ్యసనాలకు బానిసలై, కొన్ని బలహీనతలకు చిక్కుబడిపోయి వాటిని జయించలేక, అలాగని వాటిల్లో ప్రశాంతంగా బ్రతకలేక 2 విధాల నలిగిపోయిన పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్నాళ్లలో ఉండొచ్చు, ఈ లైవ్ ఆన్ అయిందా బాబు? ఈ లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు. మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, కానీ ఆత్మీయ జీవితంలో నిలవలేక తరచుగా పడిపోతూ ఉన్నారు. ఏదో ఒక బలహీనతకు చిక్కుబడిపోతూ ఉన్నారు. పాపం దాని నుంచి బయటపడాలని ఆశపడుతున్నారు, కానీ చేత కావటల్లా. ఇప్పుడు ఉదాహరణకి త్రాగుడు మానుకొని ఒక వ్యక్తి మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ప్రభువుని కొద్ది కాలం వెంబడించి మళ్ళా వెనక్కి జారిపోయి ఆ వదిలేసిన త్రాగుడు జీవితంలోకి మళ్ళా ప్రవేశించి అందులో నిలవలేక, ప్రభువులోకి రాలేక, అలాగని అందులోనే ఆనందించలేక నలిగిపోతున్న పరిస్థితుల్లో కొంతమంది ఉండొచ్చు. వాళ్ళకి తరచుగా ప్రసంగాలు ఏమి వినపడతాయంటే, త్రాగుడు వల్ల సంసారం నాశనం అయిపోతుంది, కుటుంబం కూలిపోతుంది, అప్పుల పాలైపోతావు, నీ శరీరంలో లివరు జబ్బు వచ్చేస్తుంది, పెందలాడి చస్తావు, నీకు యాక్సిడెంట్ అయిపోతావు, నీ కుటుంబంలో భార్య పాడైపోతుంది, పిల్లలు పాడైపోతారు, అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్రసంగాలన్నీ వినపడుతుండొచ్చు. అంటే దీనికి టైటిల్ ఏం పెట్టచ్చు అంటే, త్రాగుడు వలన నష్టములు. త్రాగుడు వలన నష్టములు. ఇప్పుడు త్రాగుడు వలన నష్టములు తాగేవాడికి తెలియదా?
విచిత్రం ఏంటంటే ఆ సీసా మీదే రాసి ఉంటుంది. త్రాగుబోతు వాడే సీసా మీదే రాసి ఉంటుంది ఏమని? మద్యపానం ఆరోగ్యానికి మేలుకరమా హానికరమా? మరి సీసా అమ్మేవాడే దాని మీద దీనివల్ల నీ కొంప మునిగిద్దిరా అని చెప్పినప్పుడు మళ్ళా దాని గురించి మన ప్రసంగం ఎందుకు? అంత మాత్రం ప్రసంగం చేయమంటే తాగుబోతాడే మనకన్నా బాగా చేస్తాడు. ఎందుకంటే వాడిది ఇంకా అనుభవ జ్ఞానం. ఏ జ్ఞానం? అనుభవ జ్ఞానం. ఆల్రెడీ అనుభవించి పడి ఉంటాడు కనుక దానిలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో తనే మనకి ఇంకా అద్భుతంగా చెప్పగలుగుతాడు. దానికోసం మన ప్రసంగం ఏం అవసరంలా. త్రాగుడు వల్ల ఏమి నష్టములు కలుగుతాయి, సిగరెట్ తాగితే ఏమి నష్టాలు కలుగుతాయి, అశ్లీల చిత్రాలు చూస్తే ఏమి నష్టాలు కలుగుతాయి, వ్యభిచార పాపం వల్ల ఏమి నష్టాలు కలుగుతాయి. అక్కయ్య, అన్నయ్య, మనం చేసేవాళ్ళకి చెప్పాల్సిన అవసరంలా. ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి చక్కగా వాళ్ళే మనకు చెబుతారు, దీనివల్ల నేను ఇంత నష్టపోయాను, దీనివల్ల ఇంత దరిద్రం తెచ్చుకున్నాను, దీనివల్ల ఇంత భ్రష్టు పట్టాను, ఈరోజు నా పరువు ఇలాగ అయిపోయింది, ఇది ఇట్లా అయ్యానని చాలా స్టోరీలు వాళ్ళు చెప్తారు. కొంతమంది ఈ ప్రసంగాల్లో వీటిని దంచి అదేదో గొప్ప సంగతి అనుకుంటారు. నేను చెప్పనా, ప్రసంగములో దానిని గురించి మనం కత్తిని పెట్టి నరికినట్టు నరుకుతూ ఉంటే అది గొప్పతనము కాదు. పాపం కూర్చొని విందామని వచ్చినోడు కూడా లేచిపోతాడు. ఎందుకు తెలుసా? త్రాగుబోతాడా, శాపగ్రస్తుడా, మార్చుకో లేకపోతే పోతావు. ఇంట్లో భార్య చెప్పేది అదే, ఇంటి పక్కోడు చెప్పేది అదే, అత్తమామలు చెప్పేది అదే, అల్లుడు గారు మానుకోండి అయ్యా అని. ఏమండి, అమ్మా నాన్న చెప్పేది అదే, ఫ్రెండ్స్ చెప్పేది అదే, అందరూ చెప్పేది అదే. చర్చిలోకి వచ్చి కూర్చుంటే అయ్యగారు వేసే దరువు కూడా అదే. ఇప్పుడు మరి ఇక ప్రత్యేకత ఏముందండి? ఏమనుందా? సమస్యలో వాడు ఇరుక్కున్నాడు, వాడు ఎలా బయటపడాలో ఆ పరిష్కారం చెప్పాలని మనం ఆలోచించాలి. కానీ సమస్యలో ఉన్నవాడు చేసిన పనుల వల్ల వచ్చే సమస్యల గురించి నువ్వు ఎకరో పెట్టడం, వాడి కుటుంబ సభ్యులకి నీకు వ్యత్యాసం ఏమీ లేదు. కానీ వాడు ఎందుకు వస్తున్నాడు నీ దగ్గరికి అంటే, బాబు నేను ఈ బంధకాల్లో బందీనయ్యాను, విడుదల పొందే మార్గం చెప్పండి అని. కాబట్టి మనం అంటే నేనే కాదు, మీరు కూడా పరిష్కారము చెప్పాలి, చూపాలి. అది చెప్తున్నా, ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఏ వ్యసనాలలో అయినా ఉన్నవాళ్ళు విడుదల పొందాలి అనే అనుకుంటారు, కానీ విడుదల పొందలేరు. పొందడం కోసం ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళ వల్ల కాదు, అల్లాడిపోతుంటారు. వాళ్ళకి పరిష్కారం దేవుని వాక్యమే చెప్తుంది. దేవుని వాక్యం వాళ్ళు ఇంత నష్టపోతారు, అంత నష్టపోతారు దానివల్ల అని చెబుతూనే దానికి పరిష్కారం కూడా చెబుతుంది. ఏమిటి పరిష్కారము అంటే చాలా సింపుల్ పరిష్కారం చెప్పింది బైబిల్. త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, మరి ఏదైనా కానీ వాటి నుంచి నువ్వు బయట పడాలి అంటే ఒకే ఒక్క మాట దేవుని వాక్యం చెప్పింది, సహవాసం మార్చేయి అన్నాడు. అంతే, సహవాసం మార్చేయి, అంతే నువ్వు చేయాల్సింది. సహవాసం మార్చేసి దిద్దుబాటు చేసుకో, సింపుల్గా బయటపడతావు. అంటే ఎట్లా అంటే, బైబిల్ గ్రంథంలో కొంతమంది గురించి వ్రాయబడింది. లోతు, అబ్రహాము ఇద్దరు వరుసకు తండ్రి కొడుకులు అవుతారు. అంటే సొంత తండ్రి కొడుకులు కాదు, కానీ అబ్రహాము సహోదరుడి కొడుకు లోతు. తన సహోదరుడి కొడుకైన లోతు తనకు కూడా కొడుకే అవుతాడు కదా, కాబట్టి తండ్రి కొడుకులు అన్న. ఈ తండ్రి కొడుకులు ఎంతో అన్యోన్యంగా ప్రయాణం బయలుదేరారు. ఓ ప్రదేశానికి వచ్చారు, బాగా ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడ్డ తర్వాత అబ్రహాము గొర్రెల కాపర్లకు, లోతు గొర్రెల కాపర్లకు కొట్లాట అయిందని బైబిల్లో ఉంది.
కొట్లాటై అది చిలికి చిలికి గాలివాన అయింది. ఒట్టి గొడవలు పోయి పొలంలో కొట్టుకునేదాకా వచ్చింది. కొట్టుకునేదాకా ఎందుకు వచ్చింది అంటే ఆదికాండం 13వ అధ్యాయంలో 7వ వచనమా చూడండి, 7వ వచనం. త్వరగా చదవాలి, లేట్ చేయొద్దు. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను, గొడవ అయింది. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి. అది చూడండి, వాళ్ళిద్దరికీ విభేదం వచ్చింది అని చెప్పి వేరే మ్యాటర్లోకి వెళ్లకుండా ఆ కాలమున కనానీయులు పెరిజీయులు కనానీయులు పెరిజీయులు ఏమయ్యారు? అద్దీ లెక్క. ఆ దేశములో వారున్న ప్రాంతంలో కనానీయులు ఉన్నారు. కనానీయుడు అంటే లోక సంబంధి. ఇద్దరు ఆత్మీయుల మధ్యలో ఒక లోక సంబంధి అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు, సహోదరుడు పరిశుద్ధ సహోదరుడు ఉన్నాడు, పరిశుద్ధ సహోదరుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధ సహోదరులు ఇద్దరు వాళ్ళు మాత్రమే ఉంటే గొడవ ఉండదు. కొద్ది రోజులు ఈ పరిశుద్ధ సహోదరుడితో సహవాసం చేసి కొద్ది కాలం తర్వాత మరి ఈ సీనియర్ సహోదరుడు నిర్లక్ష్యం చేయని, లేకపోతే ఆ జూనియర్ సహోదరుడు నిర్లక్ష్యం చేయని, మొత్తానికి వీరి సంబంధం తెగిపోయి ఈ జూనియరు పరిశుద్ధ సహోదరుడికి కనానీయుడు జాయింట్ అవుతాడు. ఈ కనానీయుడు జాయింట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ మారిపోయింది. మనంతా పైప్ టైప్ అన్నమాట. ఏం టైపు? పైప్ టైపు. మంచినీళ్ళలో కనెక్షన్ పెట్టుకుంటేనేమో పైపులో నుండి మంచినీళ్ళు వస్తూ ఉంటాయి. ఉప్పు నీళ్ళలో కనెక్షన్ పెట్టుకుంటే ఉప్పు నీళ్ళు వస్తాయి. మురికి కాలువలో కనెక్షన్ పెట్టుకున్నావు అనుకో, ఈ పైపులో నుండి ఉత్పత్తి అయ్యేది మురికి నీళ్ళే. కాబట్టి కనెక్షన్ మనం ఎటు ఏర్పాటు చేసుకుంటామో ఆ విధమైన జలము మనలో నుండి ప్రవహించటం అనేది మనం చూస్తాం. కాబట్టి త్రాగుబోతు కానీ, వ్యభిచారి కానీ, మరో వ్యసనం కానీ సహోదరులు అనబడిన వారు వ్యసనాలంపట్లో చిక్కుకుంటే పరిష్కారం సింపుల్. సహవాసాన్ని మార్చేయి. ఇది చేయగలవు, ఇది నీ చేతనవుతుంది. అందుకే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును గనుక నువ్వు మంచోడివేరా, కానీ అవతలి వాళ్ళ ప్రేరణకు లొంగిపోతున్నావు. నువ్వు మంచోడివే, కానీ అవతలి వాళ్ళ ప్రేరణకు లొంగుతున్నావు కాబట్టి బలహీన పడుతున్నావు గనుక వాళ్ళ సాంగత్యాన్ని కట్ చేయమన్నాడు. వాళ్ళ సహవాసం కట్ చేసి మరేం చేయాలి అంటే ఆత్మీయులైన వాళ్ళని వెతుక్కో. కనీసం ఒక్కరిని, ఈ వ్యక్తి నన్ను ప్రార్థనకు పురికొల్పుతారు, ఆత్మీయ జీవితంలో నన్ను రేపుతారు, దేవుని గురించి నాకు నిరంతరం చెబుతూ నన్ను బలపరుస్తూ ఉంటారు, ఈ వ్యక్తి సాక్ష్యం బాగుంది గనుక ఈ వ్యక్తి సహవాసంలో నేను బాగుపడతాను అని ఒక వ్యక్తిని నీవు గుర్తుపట్టి నువ్వు ఆశపడితే దేవుడు చూపిస్తాడు. అలాగా ఆత్మీయుల సాంగత్యానికి నిన్ను నువ్వు అప్పజెప్పుకోవాలి. ఈ ఒక్క పని నువ్వు చేయగలిగితే ఎంతటి వ్యసనంలో నుంచైనా ఈజీగా బయటపడగలుగుతావు. లోతు అబ్రహాములకు క్లాష్ అయింది కదా. అబ్రహాము లోతును పిలిచి అన్నాడు, మన ఇద్దరం తండ్రి కొడుకులం రా, నీ మందం వేస్తే ఒకటి, నా మందం వేస్తే ఒకటా, మనకు గొడవ ఉండకూడదు. సరే, నువ్వు చిన్నోడివి, ఏదో సరి చేసుకుంటావని అనుకున్నా, కానీ నువ్వు సరి చేసుకోలేదు. మరి నువ్వు కూడా డి అంటే డి అంటున్నావు. కాబట్టి ఇక మనం కలిసి బతకడం కష్టం. కలిసి కొట్టుకునే కంటే విడిపోయి ప్రేమ కలిగి ఉందాం. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మనం కలిసి జీవించాలి, మన ఫ్యామిలీ కలిసికట్టుగా ఉండాలి అని సినిమాలు చూసి అలా ఫీల్ అయిపోతారు. అన్నదమ్ములందరూ కలిసి అన్నదమ్ములందరూ చేతులు పట్టుకొని సినిమాలో పాట పాడతారే, అట్లాగా వాళ్ళ భార్యలు కూడా అందరూ కలిసి సినిమాలో స్టెప్పులు వేస్తుంటారు కదా.
అట్లా వీళ్ళు ఫీల్ అయ్యి అట్లా ఉందామని కళ్ళగంటారు. ఎక్కడో అరుదుగా ఏదన్నా కుటుంబంలో అలా కనపడవచ్చు, కానీ దాదాపు ప్రతి 100 కుటుంబాల్లో 99 కుటుంబాలు అట్టు ఉండవు. ఒక తల్లికి 4 కొడుకులు ఉంటే 4 తల్లులు మంచి తల్లులు రారు. ఒక్క తల్లి ఉన్న అగ్గిపుల్ల కొంప కొలాప్స్. కానీ ఖచ్చితంగా ఉంటుంది, ఒక్క తల్లన్నా ఉంటుంది అగ్గిపుల్ల తల్లి. కాబట్టి ఇవన్నీ జరిగాయి కాదు. కానీ ఏమనుకుంటారు, కలిసి ఉండాలని రోజు కొట్టుకు సత్తారు. కలిసి ఉండాలి పబ్లిక్లో ప్రజల్లో బిల్డప్ ఉండాలని చూపుల కోసం చూపించుకోవడం కోసం అట్లా హడావుడి చేసుకొని లోపల రోజు కొట్టుకు సత్తుంటారు. ఎందుకంత అవసరమా? అబ్రహాం చెబుతున్నాడు, ఎందుకురా చూసేవాళ్ళకి ఏదో మన అబ్బా కొడుకులాగా తండ్రి కొడుకులాగా కలిసి ఉన్నట్టు బిల్డప్పే, కానీ పొలంలో నీ వాళ్ళు నా వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఇక నువ్వు నేను కొట్టుకున్నట్టేగా, ఎందుకురా దరిద్రం, వదిలే, నీ తిప్పలు నువ్వు పడు, నా తిప్పలు నేను పడతా అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్బాయి వేరు పడతాను అంటున్నాడు. అయ్యా అబ్బాయి వేరు పడతాను అంటున్నాడు. వేరు పడక పోనే, కలిసి ఉన్న కాడి నుంచి రోజు తనుగు సచ్చాకంటే పోని, పక్కకు పోని, బతకని. కొంచెం ఎడమైతే ఆ తల్లిదండ్రుల విలువ అర్థమైంది, అన్నీ అర్థమవుతాయి. వెళ్ళటానికి ఇల్లేదో పోతే ఆ కోడలు పోవాలి అని ఆమెని శాపనార్థాలు పెట్టి గందరగోళం విడిపోయారు. చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసు అబ్రహాం, నీ తిప్పలు నువ్వు పడు బాబు, నా తిప్పలు నేను పడతా. ఈ దేశము నీ ఎదుటనున్నది కదా, నువ్వు కోరుకున్న దిక్కునకు నువ్వు వెళ్ళొచ్చు, అటు నేను రానన్నాడు. ఇదేదో సూపర్గా ఉంది, నేను కూడా ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా అనుకున్నాడు. ఎగిరి గంతేశాడు, కన్నెత్తి చూశాడు, యోర్దాను తీరం చాలా సూపర్గా ఉంది. ఇది సొదొమ గొమొరాలో ఉన్న ప్రాంతం. నేను ఆ దిక్కుకి వెళ్తాను అన్నాడు వెంటనే, ఏం ఆలస్యం లేకుండా. ఓకే వెళ్ళు, నేను ఆ దిక్కుకు రానన్నాడు. అప్పటిదాకా లోతు జీవితం హాయిగా ఉంది. అర్థమైందా? 3 పువ్వులు 6 కాయల్లాగుంది. ఎందుకో తెలుసా? లోతు అబ్రహాముతో సహవాసంలో ఉన్నాడు. అది స్పెషల్. అబ్రహాము దేవునితో సహవాసంలో ఉన్నాడు. దేవునితో సహవాసంలో ఉన్న వానితో మనం సహవాసంలో ఉండటం వల్ల ఎంత దీవెన. లోతు ఆశీర్వదించబడ్డాడు. లోతు ఫ్యామిలీ, భార్య పిల్లలు అసలు ఉన్నారో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ ఆత్మీయుని నుండి వేరుపడాలనుకున్నాడో, ఎక్కడి నుండి? అబ్రహాము నుండి వేరైపోయి, అబ్రహాం ఒక తేడా అనుకొని అబ్రహాము నుండి విడుదల పొందగోరాడో, కొంప నిలువున ముంచుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? యోర్దాను తీర ప్రాంతం దేవుని తోట వలె ఉంది, పచ్చగా ఉంది, అది నీళ్లు పారు దేశమై ఉందని సొదొమ దగ్గరకు పోయి గుడారం వేశాడు. సొదొమకి అయస్కాంతపు శక్తి ఉంది, గురుత్వాకర్షణ శక్తి. సొదొమ లోకం. నేనేం లోకంలోకి పోలేదుగా, జస్ట్ లోకం బయట గుడారం వేసుకున్నా అంతే. దానికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంతపు శక్తి ఏంటంటే, దాని సమీపంలోకి ఏదొచ్చినా ఏం చేసిద్ది? వికర్షించదు, ఆకర్షిస్తుంది. సొదొమకు బయట గుడారం వేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత చూస్తే గుడారం పోయి సొదొమలో ఉంది. ప్రియులారా, భార్య తేడా పడింది, పిల్లలు చెడిపోయారు. సారా దగ్గర ఉన్నప్పుడు, సారాయి దగ్గర కాదు, శారా దగ్గర ఉన్నప్పుడు, ఎక్కడ? శారా దగ్గర ఉన్నప్పుడు, అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత నిశ్శబ్దంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఎప్పుడైతే ప్లేస్ మారారో ఇంక అయిపోయింది, మొత్తం కొంప కొల్లెలైపోయింది. భార్య మూర్ఖురాలైపోయింది, పిల్లలు మూర్ఖురాండ్రైపోయారు. ఎందుకో తెలుసా? తలుపు తీసి బయటికి చూస్తే మొత్తం సమాజం అంతా భ్రష్ట సమాజమే.
సహవాసం చేసి ఆత్మీయంగా బలపరిచి దేవుని భయము నేర్పే శారా లోతు భార్యకు ఇప్పుడు సమీపంలో లేదు, దూరం అయిపోయింది. దేవుని భయం నేర్పి, అమ్మా ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఆడవాళ్ళు ఈ క్రమంలో ఉండాలి, మనము సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి, పరిశుద్ధ స్త్రీలంగా మనం ఉండాలి, మనము దేవునికి విధేయత చూపాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయనను ఎప్పుడు మనం విసర్జించకూడదో, ఆయనకు భయపడి మనం సత్ప్రవర్తన కలిగి నీతిగా జీవించాలి అని బోధించే శారా లోతు కుటుంబానికి దూరం అయిపోయింది. లోతు ఫ్యామిలీలో 3 ఆడాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి బోధ లేదు, వాళ్ళని దేవుని కొరకు పురికొల్పే వ్యక్తి లేదో, వాళ్ళకు దేవుని భయం నేర్పే పరిశుద్ధ స్త్రీ లేదు. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. ఎప్పుడైతే అబ్రహాం ఫ్యామిలీ శారా సహవాసం లోతు భార్య పిల్లలు విడిచిపెట్టారో, ఎప్పుడైతే సొదొమ స్త్రీలతో వాళ్ళు సాంగత్యం చేయటం మొదలుపెట్టారో, వాళ్ళ బుద్ధి చెడిపోయింది. ఎంతగా చెడిపోయిందంటే లోతు మాట కూడా విననంతగా చెడిపోయింది. అందుకే చెప్తున్నా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని. బాబు, నువ్వు బాగుపడాలనుకుంటే, దరిద్రపు అలవాట్లు, దరిద్రపు వ్యసనాలన్నిటి నుండి విడుదల పొంది ఆశీర్వదించబడిన అనుభవాల్లోకి నీవు రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయులతో సహజీవనం ఏర్పాటు చేసుకోవాలి. పనికి మాలిన సహవాసాలు 10,000 ఇచ్చైనా వదిలించుకోమన్నారు. ఏదో అందరూ చెప్పండి. పనికి మాలిన సహవాసాలు 10,000 ఇచ్చైనా హద్ది. నీతిమంతుల సాంగత్యము 1,00,000 రూపాయలు వెచ్చించైనా సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కష్టమైన, నష్టమైన, దూరమైన, ఇంకొకటైనా భారమైన, బాధ అయినా సరే, ఈ సహవాసం నాకు ఆశీర్వాదకరంగా ఉందంటే అది రిస్క్ అయినా సరే మనం చేయాల్సిందే. కానీ ఈ బుద్ధిహీనమైన పని చేశాడు. శారా నీడలో ఉన్నప్పుడు లోతు భార్య అసలు ఉందో లేదో కూడా మనకు తెలియదు. లోతుకి 2 కూతుళ్ళు ఉన్నారో కూడా లేదో మనకు తెలియదు. ఎందుకు? శారా గుడారంలో నుండి బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరిగే మనిషి కాదో, గుడారములో జీవించిన వ్యక్తి. బహు చక్కనిది, చాలా అందగత్తె. 65 సంవత్సరాల వయస్సులో, మనం బామ్మగారు అంటాం, 65 సంవత్సరాల వయసులో ఐగుప్తు రాజైన ఫరో కంటిని ఆకర్షించగలిగింది. దాదాపు 80 ఏళ్ల పైచిలుకు వయసులో అబీమెలెకు అనే రాజు కళ్ళను ఆకర్షించగలిగిందంటే, 80 ఏళ్ళు దాటిన వయసులో ఒక రాజు కంటిని ఆకర్షించిందంటే, రాజు అంత తేలిగ్గా ఇష్టపడతాడు? ఎంతోమంది స్త్రీలను, అందగత్తెలను చూసుంటాడు. కానీ 80 ఏళ్ళు దాటిన శారాను చూసినప్పుడు అతడు పరవశుడయ్యాడంటే ఎంత అందగత్తో చూడండి. ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి పూసిందే పూసి, దువ్విందే దువ్వి, రాసిందే రాసి, ఎన్ని రాసినా మొఖాలని ఎట్టదగలబడ్డే మనకు తెలుసు. అంత పై చూపులే. పొరపాటున మొహం గడిగారంటే మన వాంతులు వస్తాయి. అర్థమైందా? ఎన్ని పూసి, ఎన్ని చేసినా ఆ ముఖంలో దైవిక కళ మాత్రం రాదు, దయ్యపు కళ వస్తుంటుంది. దైవిక కళ రాదు. కానీ శారా చక్కనిది. ఎంత చక్కనిది అంటే 2 వచనాల్లో చెప్పేశాడు. 80 ఏళ్ల వయస్సులో పండు ముసలమ్మ అన్నట్టుగా ఉండాలి వాస్తవంగా. కానీ ఒక రాజు కంటిని ఆకర్షించేంత అందగత్తెగా ఉందంటే ఏం గ్లామరో కదా శారమ్మ, కదా? చక్కనిది, కానీ ఏనాడు అతిశయపడలేదు. తన చక్కదనాన్ని బట్టి కానీ, తన జ్ఞానాన్ని బట్టి కానీ, తన భక్తిని బట్టి కానీ ఏనాడు అతిశయపడలేదు. పైగా అబ్రహామును యజమానుడా అని పిలిచింది. అంతేకాదు, అబ్రహాము చెప్పిన ఏ పని అయినా ఆమె మానక చేసిన మనిషి శారా. ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము గుడారం దగ్గరికి యెహోవా వచ్చినప్పుడు 3 మనుషుల్లాగా ఆయన వచ్చాడు. త్రిత్వం, దైవ త్రిత్వం
అబ్రహాం ఇంటికి వచ్చారు. ఇంటి ముందు నిలబడ్డారు. అబ్రహాం వెళ్ళి సాగిలపడి, ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు, ఈ చెట్టు కింద కూర్చోండి, కొంచెం అలసట తీర్చుకోండి, నీళ్లు తెప్పిస్తా, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తా, తిని మీ దారిని మీరు వెళ్ళవచ్చు, ఇందుకోసమే కదా మీ దాసుని దగ్గరకు వచ్చి తిరిగి అన్నాడు. నీవు చెప్పినట్టే చెయ్యి అన్నారు. ఇక పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆయన. 99 ఏళ్ళ వయసు, 99 ఏళ్ళు పరిగెత్తుతున్నాడు. అబ్రహాము పరిగెత్తిపోయి ఉంటుంది అక్కడ. సరా ఏంటండి, 3 మానికల మెత్తని పిండి తీసుకుని త్వరగా రొట్టెలు చేయి. ఎన్ని కిలోలు? 3 మానికలు అంటే ఎన్ని కిలోలు? 6 కిలోలు. ఇప్పుడు ఆడవాళ్ళకు 1 కిలో గోధుమ పిండి ఇచ్చి త్వరగా పిసికి రొట్టెలు చెయ్యి అంటే ఆ పిండి తీసుకొని నెత్తిన పోస్తారు. కొంచెం ఇటు రాండి అని దగ్గరకు పోతే నెత్తిన పోసి నువ్వు చెయ్యి అంటారు. ఎందుకు? కిలో పిండి రొట్టెలగునట్లు సిద్ధపరచాలంటే నీళ్ళు పోయాలి. హోటళ్ళలో చేస్తుంటారు కదా, హోటల్లో అంత పిండి పోసుకొని 2 కిలోలు పిండి పోసుకొని అందులో కొంచెం నూనె వేసి నీళ్లు పోసి అది పిసుకుతా ఉంటే చెమటలు వస్తాయి. అదేందో మరి, అందుకే భలే టేస్ట్ వస్తుంది. అది దేవునికి స్తోత్రం. అది పిసుకుతా ఉంటే చెమటలో. అరే 3 మానికల మెత్తని పిండి అంటే 6 కిలోలు. 6 కిలోల పిండితో నువ్వు అర్జెంటుగా రొట్టెలు చేయంటే ఆమె త్వరగా సిద్ధపరిచిందట. ఇదిగా అబ్రాం ఇట్రా, ఏంది అబ్రాం నీ పనులు, నువ్వు ఏంది 6 కిలోల పిండి తీసుకొని ఏందో డింగుమని రొట్టెలు చేయమంటున్నావు, చిన్న పని అనుకున్నాయి, మైండ్ పోయింది ఏంది నీకు అలా. కొంతమంది అంటారు, క్రైస్తవ స్త్రీలు కొంతమంది, ఏంటండి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొస్తారు, ఇప్పుడు ఏడ ఉండాలా, నాకు బాగలేకపోతే ఏం మాయరోగమా, ఆతిథ్యము చేయ మరువకుడి అని వాక్యం చెబుతుంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొస్తారంటే ఏ సై వచ్చినా అంతేగా నువ్వు అందాం అనిపించింది. నాకు అనకూడదుగా మరి. మాయరోగం అంటే ఎట్టు ఊరుకుంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు, గట్టి చెప్పండి. అది పరిస్థితి. అడ్డు చెప్పలా, గిన్నెలు ఎత్తి వేయలా, చక్కగా వెంటనే రెడీ చేసి పెట్టేసింది. అబ్రహాం కూడా వెళ్ళి పశువుని సిద్ధపరిచి దాన్ని వండించి తీసుకొచ్చి అక్కడ పెడితే తిని ఆశీర్వదించి వెళ్ళారు. దేవుడు బయట ఇద్దరి కష్టం చూశాడు. శారా ఎంత కష్టపడి రొట్టెలు సిద్ధపరిచిందో, అబ్రహాం ఎంత ఆసక్తిగా అది సిద్ధపరిచాడో, ఆ భార్య భర్త దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో, ఆతిథ్యం విషయంలో, ఎదుటి వాళ్లకు పెట్టే విషయంలో, ఎదుటి వాళ్ళను ప్రేమించే విషయంలో, ఎదుటి వాళ్లకు పరిచర్య చేసే విషయంలో, ఎదుటి వాళ్ళకి దాతృత్వంతో చేయి చాపే విషయంలో. అతిథి ఇంటికి వస్తే ఏమాత్రం మనసులో కూడా సణుక్కోకుండా, కొంతమంది సణగరు గొణగరు, ముఖంలో ఫీలింగ్ ఇస్తారు. అప్పటిదాకా సగిలిత్తా ఉన్నవాళ్ళు నలుగురు రాగానే మా వీళ్ళు వచ్చారు, మరి ఆహారం ఏమన్నా, ఏం చేయాలి, ఇది మొహం తుమ్మల్లో పొద్దుపడిసినట్టు పెడతారు. కొంతమందిని చూస్తూ ఉంటాను నేను వాళ్ళ ముఖాలు గమనిస్తున్నానని వాళ్ళకి తెలీదు. నాకు మొత్తం సరౌండ్స్ దృష్టి ఉంటుంది. ఆ పవర్ ఇచ్చాడు దేవుడు. ఎందుకో మరి నాకు ఇట్లాంటి వాళ్ళని కనిపెట్టమని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫేస్ రీడింగ్ అబ్జర్వ్ చేస్తుంటాను నేను. ఆ ముఖం ఎన్ని రకాలుగా మెలికలు తిరుగుతుంది, ఆ మూతి ఎన్నో వంకలు తిరిగింది, భర్త మాట్లాడేటప్పుడు ఎట్ట పెడుతుంది, మళ్ళీ మనం బలరించినప్పుడు అదే అన్నయ్య అని ఆయనకి అంటే ఏం ఫీలింగ్ ఏంటంటే, దరిద్ర మొహోడా, ఇంటికి తెగపోతే ఈ గుంపును ఏ హోటల్కో తగలబెట్టొచ్చుగా, ఇప్పుడు నేను ఏడ చేసి వచ్చేది అని అన్నదా సారా.
అనలా. వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదో, అబ్రహాంకు తెలుసు. ఎవరండి వాళ్ళు? మనకు బాగా దగ్గర వాళ్ళేనా, దూరపోళ్ళా, మనాళ్ళేనా? మనాళ్ళు కాదా? ఎంక్వైరీ అడిగిందా? కొంతమంది అడుగుతారా లేదా? మనాళ్ళమ్మాయి, మనాళ్ళు అంటే ఆహా ఆహా అని రెడీగా ఆవేశంగా పోయి చేస్తారు. వాళ్ళ వల్ల మనకి బెనిఫిట్ ఉందమ్మాయి. మరి ఏమేమి వెరైటీలు చేయమంటారు? ఒట్టిగా తినిపోయే వాళ్ళేనమ్మాయి అతిథులు అంటే ఆహా. మనకేమవుతారు? వాళ్ళ వల్ల మనకి ఏమో ఉపయోగం ఉంది? యేసయ్య వచ్చినా అంతే అంటారు కొంతమంది. అందుకే ఆశీర్వాదం పోగొట్టుకుని దరిద్రులాగా ఉంటారు. అట్లా ఉండకూడదమ్మా, ఆడాళ్ళు అట్లా ఉండకూడదమ్మా. అతిథి ప్రియత్వం అనేది మంచి లక్షణం. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. చదువు త్వరగా. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అది సంగతి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అన్నాడు. వాళ్ళకి తెలియకుండానే ఆతిథ్యం చేశారు, ఆశీర్వదించబడ్డారు. మనకు ప్రతిఫలం ఉందా లేదా, అదా ఇదా ఏమీ విచారించలేదు. ఇంటికి అతిథులు వచ్చారు, మాయ్ 6 కిలోలు పిండి తీసుకొని తొందరగా రొట్టెలు చేయపో అంటే వెళ్ళిపోయింది, మౌనంగా చేసేసింది. భర్త చెప్పాడు అంతే. పరిశుద్ధ స్త్రీ లక్షణం. ఆర్గ్యుమెంట్ లేదు అక్కడ. అంత మంచి మనిషి ఆమె, అంత నీతి కలిగింది. ఆతిథ్యం పొంది ప్రభు ఒట్టిగా పోయాడా? శారా, అబ్రహాం ఎన్నోసార్లు నీకు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాను 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 అని చెప్పాను. ఇదిగో ఈరోజు నీ ఇంట తిని వెళుతున్నా, నీ ఇంట తిని ఇదిగో ఇప్పుడు నీకు నేను ఇచ్చిన వాగ్దానం ఇదిగో నెరవేర్చబోతున్నా. మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున మళ్ళా వస్తా. శారా, అబ్రహాము నన్ను ప్రేమించి మమ్మరే మొత్తం తిరిగి వచ్చిన నన్ను గుర్తించి నాకు ఆహారం పెట్టారు. మీ దగ్గర పొందిన ఈ ఆతిథ్యం ఎందుకు పొందానో తెలుసా? నా కుమారుడా ఏశావు, నేను నిన్ను ఆశీర్వదించున్నట్లు, నేను నిన్ను దీవించున్నట్లు వేటాడి నా కొరకు మాంసమును సిద్ధపరిచి తెమ్ము నా కుమారుడా. నేను నా పితరులతో కూడా నిద్రించబోతున్నాను, నిన్ను ఆశీర్వదించి వెళ్ళిపోతానయ్యా. పెద్దోడా, నేను నిన్ను దీవించున్నట్లు ఆహారము తిని దీవిస్తానన్నాడు. గుర్తుందా? వందనాలమ్మా, గుర్తుందా? వందనాలయ్యా. ఎవరెవరికి చెప్పారు? అది యాకోబు ఇస్సాకు చెప్పాడా? ఏంది మానస, దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఏశావుకు చెప్పాడు తల్లి, దేవునికి స్తోత్రం. ఈ ముందు వాళ్ళే జీవితంలో వాళ్ళకి మాకు సంబంధం లేదన్నాడు చూస్తున్నారు. చెప్పండి. ఒరే ఒరే హల్లెలూయా అంట బ్యాలెన్స్గా. ఇది గట్టిగా చెప్పండి అందరూ. అది ఎంత బాగుందో చూడండి. ఇంకొకరు కొంచెం సౌండ్ పెంచండి. అది పరిస్థితి. ఇస్సాకు ఏశావుకు చెప్పాడు తిని దీవిస్తానని. అందుకు ఆతిథ్యం చేయమని చెప్పేది నేను. మనం పెట్టిన ఆహారము తిని, మనం ఇచ్చిన ఆతిథ్యం పొంది, అది స్వీకరించిన తరువాత ఆ వ్యక్తి ఇచ్చే బ్లెస్సింగ్ ఏదైతే ఉందో, అది మనిషి అయినా కావచ్చు, మనసారా దీవిస్తారు. అమ్మా ఆకలిగా ఉన్నాను, నాకంత ఆహారం పెట్టి నా ప్రాణం తృప్తిపరిచావమ్మా, నా దేవుడు నిన్ను దీవించుగాక అంటే చాలు, ఆశీర్వాదం అలా నిండిపోద్ది. రహస్యం తమ్ముడు. అది ఏం చేద్దాం, ఆడవాళ్ళేమో కొంతమంది పట్టించుకోరాయి, ఇసుగు ఎక్కువ. ఎట్లా ఎప్పుడు ఎవరు వస్తారో నా ఇంట ఆతిథ్యం పొందడానికనే ఆశ కలిగి ఉండాలి. దేవుడు కృప చూపుతాడు. ప్రతిసారి వాగ్దానం చేసి వెళ్ళాడు, ఈసారి ఇంటికి వచ్చి తిని దీవించిపోయాడు. అప్పుడు అది నెరవేరింది. సరే,
అదొక టాపిక్లో మళ్ళీ అటు పోతాం, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ ఆతిథ్యం గురించి చెప్పుకోవాలి. లోతు భార్య, లోతు పిల్లలు శారా దగ్గర ఉన్నప్పుడు శారాతోనే ఉంటే ఈ లక్షణాలన్నీ వచ్చాయి. కానీ అక్కడి నుంచి డివైడ్ చేసి పోయి సొదొమలో పెట్టారు. ఎవరు? గౌరవనీయులైన లోతు గారు సొదొమలో పెట్టారు. సంపాదన బాగానే ఉంది, సమృద్ధి బాగానే ఉంది, కానీ తృప్తిగా తినలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? పొరుగంతా దరిద్ర పొరుగే. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, పక్కన ఉన్నారు. ఎవరు? సొదొమ గొమొర్రాల బ్యాచ్. చివరికి ఎంత దరిద్రంగా తయారైంది లోతు భార్య అంటే, అబ్రహాం ఇంటికి పోయినటువంటి దైవత్రిత్వంలో ఒక వ్యక్తి అక్కడే నిలిచి, ఇద్దరు వ్యక్తులు లోతు దగ్గరకు వచ్చారు. లోతున్న సొదొమకు వచ్చారు. లోతు గుర్తుపట్టాడు. ఎంతైనా అబ్రహాంతో స్నేహం చేసినోడు కదూ, అబ్రహాం సంబంధి కదూ, గుర్తుపట్టాడు. అమ్మో, వెళ్ళి సాష్టాంగపడి, ప్రభువా నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబోచ్చండి అన్నాడు. లేదు నడివీధిలో ఈ రాత్రి గడపాలని వచ్చాం మేమన్నారు. అమ్మో వీళ్ళు దుర్మార్గులయ్యా, మీరుంటేమ్మో ఆగమాగం చేస్తారు, వద్దు వచ్చేసేయండి అని బ్రతిమలాడి తీసుకెళ్ళాడు ఇంటికి. వాక్యం చదవండి మీరు. ఆదికాండం 19లో లోతు సిద్ధపరిచినట్టుందా, లేకపోతే అబ్రహాం భార్య శారా సిద్ధపరిచినట్టుగా లోతు భార్య సిద్ధపరిచిననుందా? ఆ వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులకి ఆహార పదార్థములో లోతు సిద్ధపరిచినట్టు ఉంది. చూడండి 19:3. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఎవరు కాల్చిరి? ఏం భార్యకి ఏమైంది? కూతుళ్ళు ఇద్దరు ఆడపిల్లలేగా, వాళ్ళకేమైంది? తల్లే చేయదు కాబట్టి పిల్లలు కూడా అది యథా రాజా తథా ప్రజ. మొదటి బడి అమ్మ బడే. పిల్లలకి అమ్మే మొదటి బడి, అమ్మే మొదటి టీచర్, అమ్మే మొదటి గురు. తల్లి దగ్గర విధేయత లేదు, ఆ లక్షణాలు పిల్లలకు కూడా వచ్చినాయి. పట్టించుకోవాలా వచ్చిన వాళ్ళని. ఊరుకోన్నా మరీ దారుణంగా చెబుతావు నువ్వు. లోతు భార్య అంత భయంకరాలని ఎక్కడుందన్నా? ఆ భయంకరాలు కాకపోతే ఉపస్తంభం ఎట్టయింది? చెప్పిన మాట ఇనే రకమైతే వెనక్కు చూడొద్దన్నది ఎందుకు చూసింది? వినదో. నువ్వు చెబితే నేను వినాలా? నువ్వు చెబితే వినాలా? ఏంది? నేను చేస్తా, నేను చూస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తావురా రేయ్? కొంతమంది భర్తని ఎంత ప్రేమగా పిలుస్తారో. ఏందిరా ఒరేయ్, ఎరా ఏందిరా? ఈ మధ్య ఫ్యాషన్ అంట తమ్ముడు, అది సిగ్గులోని వాళ్ళు పిలిపించుకుంటారు అట్నే. లోతుని అనలేదులే కానీ కొంతమంది ఆడవాళ్ళు అంటారు భర్తల్ని, జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఎంత పనికి మాలినోడైనా, ఎంత బలహీనుడైనా నోరు ఒరే అరే అనే పదం ఒక భార్య నోట నుండి రాకూడదు. అది పరిశుద్ధాత్మ దుఃఖపడే మాట. బలహీనుడైనా సరే, పనికి మాలిన వాడైనా సరే నోరు జారకూడదు భర్త నా మాట. అది నీతి కలిగిన స్త్రీ, పరిశుద్ధ స్త్రీ లక్షణం కాదు. ఆత్మ అసహ్యపడతాడు, ఇష్టపడ్డాడు. ఎవరైనా ఉన్నారా మీలో? జాగ్రత్త. లోతమ్మ లిస్టులోకి వస్తారు మీరు, శారమ్మ లిస్టులోకి రారు. అవిశ్వాసైన భర్తను విశ్వాసైన భార్య తన పవిత్ర నడవడి వలన రాబట్టవచ్చు అని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే. త్వరగా చదువుతావా? అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి
వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఈ వచనాన్ని పక్కన పెడతారు చాలా మంది. ఈ వచనం చెబితే అంటారు, అన్నా నువ్వు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి కానీ వాడు మామూలోడు కాదంటారు. అమ్మ వచనం ఎలా ఉంది కదంటే, అన్న ఈ వచనం ఎలా ఉంది కానీ వాడు పెద్ద వెదవన్నా. అంతకంటే డబల్ నువ్వని నేను అనాల్సి వస్తుంది. అనొద్దు, అది వాక్యం చెప్పు. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన, నడవడి వలన అతడు రాబట్టబడవచ్చు. సరే వదిలేద్దాం. ఇప్పుడు ఎందుకు ఇట్లా పాడైపోయారు? లోతే చేసి పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు? భార్యా పిల్లలు ఎందుకు అవిధేయులయ్యారు? సొదొమ నేరం, సొదొమ సహవాస దోషం. శారా దగ్గర ఉంటే, ఆత్మీయురాల దగ్గర ఉంటే, పరిశుద్ధ స్త్రీ సహవాసంలో ఉంటే ఈమె కూడా పరిశుద్ధ స్త్రీ అయి ఉండేది. పిల్లలు పరిశుద్ధ స్త్రీలు అయి ఉండేవాళ్ళు. బైబిల్ మొత్తంలో కూడా అసహ్యమైన పని చేశారు లోతు కూతుళ్ళు. బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా అసహ్యమైన పాపం చేశారు లోతు కూతుళ్ళు. తెలుసు మీకు అందరికీ ఏం చేశారు? అంత నీచానికి ఎందుకు ఒడిగట్టారు? అంత భయంకర పాపం ఎందుకు చేశారు? సహవాస దోషం. అందుకే చెబుతున్నా, ఏ వ్యసనంలో చిక్కుకున్నవాడైనా బయటపడాలని నిజంగా ఆశిస్తే ఫస్ట్ చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆ సహవాసాన్ని కత్తిరించేయాలి. అవసరమైతే ఆ పొరుగు మధ్యలోంచి లేచి పక్కకు వచ్చేయాలి. అవసరమైతే ఆ సమాజాన్ని వదిలిపెట్టాలి, ఆ స్నేహాలు వదిలిపెట్టాలి, ఆ ఏరియానే మారాలి అవసరమైతే. ఇది సొదొమరా బాబు. ఇక్కడ వీళ్ళని బాగు చేయటం కాదు, నేనే పాడైపోయేటట్టున్నా, నా కుటుంబం నాశనం అయ్యేటట్టుందంటే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి ముందు, ఫ్యామిలీతో సహా. కొండకు పారిపోవాలంతే. దేవుడు చూపించిన పర్వతానికి పారిపోవాలి, అక్కడే ఉండకూడదు. ఎందుకు అలాగైపోయింది? అబ్రహాము లోతులకు కలహం ఎందుకు వచ్చిందంటే అన్యులు వారి మధ్య ప్రవేశించారు, పరిశుద్ధులకు కూడా వచ్చింది. అలాగే శారా సాంగత్యంలో ఉన్నప్పుడు లోతు భార్య ప్రస్తావనే లేదు. ఎప్పుడైతే పరిశుద్ధ స్త్రీకి దూరం అయిపోయి లోకస్తులకు దగ్గరైపోయిందో లోతు భార్య చెడిపోయింది. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపదనెరిగి ఆశలు వీడక, ఆపదనెరిగి ఆశలు వీడక, నాశనముందెను పాఠము మీకిది, నాశనముందెను పాఠము మీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. మంచిదే పాపం లోతు భార్య. ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి పాడు చేశాడు. మంచోళ్లే లోతు కూతుళ్ళు పాపం. తీసుకెళ్ళి ఆ దరిద్రం మధ్యలో పెట్టి ఆ చెడ్డ సహవాసాన్ని దగ్గర చేసి పాడు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎంత సంపాదన ఉంటే ఏం తగలబెట్టనా? కాదండి, ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదిస్తే మాత్రమే తగలబెట్టనా? కుటుంబం నాశనం అయిందిగా, సంసారం మునిగిపోయిందిగా. డబ్బు 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 అని కొంతమంది కుటుంబాలు పాడు చేసుకుంటారు. విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి జీవితాలకు అలవాటు పడిపోయి, డబ్బుంటే సమస్తం ఉంటుంది, డబ్బుంటే సమస్తం ఉంటుంది, డబ్బుంటే సమస్తం ఉంటుంది. ఎంత భయంకరమైన విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారంటే, ఒకసారి నేను విన్నాను కీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గురించి. ఈ కీ
అనే కార్యక్రమం ఏంటో తెలుసా? బాగా ధనవంతులైన వాళ్ళు, సంపన్నులైన వాళ్ళు, అందరూ కాదులే, కొందరు సంపన్నులైన వాళ్ళు వాళ్ళ భార్యలతో సహా ఒక ప్రత్యేకమైన ప్లేస్లో గ్యాదర్ అవుతారు. ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ భాగస్వాములు భార్యలతో వెళ్తారు. వాళ్ళ కారు తాళాలు ఉంటాయి, కారు తాళాలు. ఆ కారు తాళాలు ఒక బాక్సులో వేస్తారు. బాక్సులో వేసి ఇప్పుడు లేటెస్ట్ వేసి ఆ తాళాలు వాళ్ళు సంఖ్యలు లెక్క పెడతారో, లేదా టైం తీసుకుంటారో, లేకపోతే మొత్తం కలుపుతారో ఆ బాక్సులో వేసి. అయిపోయిన తర్వాత అందరూ తాళాలు తీసుకుంటారు. ఎవరి చేతికి ఏ తాళం వస్తే ఆ తాళం తీసుకొని, ఇదిగో తాళం అని చూపిస్తాడు. ఆ తాళం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని భార్య, ఆ తాళం ఎవరి చేతికి వచ్చిందో వానికి ఆ వేళ సొంతం. మరొకని భార్య తాళం ఇంకొకటి వాడి చేతికి వచ్చింది, ఇంకొకటి చేతికి, ఈమె భర్త చేతికి, వాని భార్య వీని సొంతం ఆ రోజుకి. ఆ విధంగా ఈ కీ ప్రోగ్రాం ద్వారా ఒకని భార్యనొకడు సౌండ్ ఏం చేయాలో అర్థం కావటల్లా, ఎలా జీవించాలో అర్థం కావటల్లా. తెలుసా మీకు? ఒకప్పుడు కాల్ గర్ల్, ఇప్పుడు కాల్ బాయ్స్. డబ్బు 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 ఉంటే మొత్తం ఉంటుంది, డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి. డబ్బు కావాలి, డబ్బు కావాలి, ఒక రేంజ్లో ఉండాలి, ఒక స్థాయిలో ఉండాలి, నా బొంద కట్టుకోవాలి, కొంపను నిలువునా కూల్ చేసుకోవాలి అనుకొని పరిగెత్తుతున్న వెర్రి మాలోకాలు. భార్య పిల్లలు భ్రష్టు పట్టిపోతున్నారన్న సంగతి పట్టించుకోరు. తప్పుడు మార్గాల్లో, తప్పుడు క్రమాల్లో, తప్పుడు అలవాట్లలో, తప్పుడు వ్యవహారాల్లో, హేయమైన కృత్యాలలో, రహస్య పాపములలో, ఘోరమైన నీత్యమైన కృత్యాలు చేస్తున్నారన్న సంగతి గుర్తించట్లేదు. డబ్బు కాదు నాయనా కుటుంబానికి ఇవ్వాల్సింది, భక్తి, దేవుని భయం. అప్పుడు చెడిపోవు కుటుంబాలు. భక్తి, దేవుని భయం. పైసా లేకుండా చేయి, ఏమి ఇబ్బంది లేదు. మా నాయన నాకేమి ఇచ్చాడు? మా నాయన నాకు జన్మనిచ్చాడు, కొంతవరకు పెంచి పోషించాడు. 13 ఏళ్ల ప్రాయం నుండి కష్టపడటానికి లైన్లోకి వచ్చాను నేను. నా తండ్రికి సహకారిగా ఉన్నాను. ఈరోజు చూసుకుంటే మా నాయన తరపు నుంచి నాకు ఈ దేహం తప్ప ఆస్తిపరంగా ఇంకేమీ రాలేదు. కానీ అంతకు మించిన శ్రేష్టమైన అనుభవాలు వచ్చినాయి నా తండ్రి ద్వారా నాకు. దేవుని గురించి మాట్లాడాడు, విధేయత నేర్పాడు, శ్రమ పడటం నేర్పాడు, కొన్ని రకాల స్టోరీస్ చెప్పి నీతి కలిగిన ప్రవర్తన వల్ల కలిగే దీవెనలు నేర్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హైదరాబాద్లో ఒక పెద్ద హోటల్లో ఒక వర్క్ మా అన్నయ్యకి వచ్చింది, చేస్తున్నాడు. అందులో ఓ రోజు ఆ యజమానుడు ఎవరైతే ఉన్నాడో అతను అమౌంట్ ఇచ్చాడు. ఇచ్చిన అమౌంట్లో అప్పటి రోజుల్లో 10,000 ఎక్కువ వచ్చింది. 10,000 ఇంటికి వచ్చినాక డబ్బులన్నీ లెక్కేసి ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చిన తర్వాత తనకు రావాల్సినవి కూడా చూసుకున్నాక మొత్తంలో 10,000 అదనంగా వచ్చింది. మా నాన్నతో కలుసుకొని మాట్లాడాడు, నాన్న 10,000 ఎక్కువ వచ్చింది, ఏం చేద్దామని. మా నాన్న ఏమన్నాడో తెలుసా? అది మంచి పద్ధతి కాదు నాయన, 10,000 రూపాయలు పాపం అతను మోసపోయినట్టు అవుతుంది. అతను తెలియక ఇచ్చుంటాడు, లెక్క తేడా చూసుకోకుండా ఇచ్చుంటాడు. ఏమైనా కానీ మనకు మంచిది కాదు, ధర్మమే జయం, మందే మనకు చాలు. అదనంగా వచ్చింది తీసుకెళ్ళి ఆయనకి రేపు ఇచ్చేసేమను. మా నాన్న మాట విని మన్నాయి ఆ 10,000 డబ్బుల కట్ట అలానే తీసుకెళ్ళి, అప్పట్లో 10,000 అంటే 1,00,000తో సమానం, అలా తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి 10,000 ఎక్కువ ఇచ్చారండి నాకు అంటే, అతను ఆ డబ్బులు తీసుకోకుండా నాకు తెలుసులే అన్నాడట. నాకు తెలుసు ఇక్కడ వర్క్ చాలా ఉంది, నిన్ను పరీక్షించడానికి ఆ పని చేశాను అన్నాడట.
ఎందుకంటే మెటీరియల్ డైలీ వర్కర్స్ని తీసుకొచ్చి చేయించి తీసుకెళ్ళటం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అంతా కూడా నీ మీద నేను డిపెండ్ అవ్వాలి. అందుకని నువ్వు నమ్మకస్తుడవో కాదో టెస్ట్ చేసుకున్నాను, ఆ 10,000 నీ దగ్గర పెట్టుకో అని అట్లా సైకిల్, కొత్త సైకిల్ అది ఇతనికి ఇవ్వండి అని అతనికి ఇప్పించాడు మన్నాయికి. సత్ప్రవర్తన, ఇట్లా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. అంతకు మించిన ఆస్తి ఏముంది? అన్యాయం మంచిది కాదు నాయన, అధర్మం మంచిది కాదు నాయన, తప్పుడు విధానంలో వెళ్ళకూడదు నాయన. తల్లిదండ్రులు ఇద్దరు అది నేర్పారు. కొద్దిగా అప్పుడు ఉపయోగపడింది, కొంచెం మనసాక్షి. తర్వాత బైబిల్ గ్రంథంలోకి వచ్చినాక పరమ తండ్రి ఇంకా బాగా నేర్పాడు, అసలు తండ్రి. హల్లెలూయా. అంతకు మించిన ఆస్తి ఏముందండి? ఒకవేళ మీరు ఊహించండి, మా అమ్మ మా నాయన కోట్లకు పడగలెత్తిన వాళ్ళు అనుకో, షాలేం రాజు అనేవాడు ఏడుంటాడా? ఏడుంటాడు? ఏ ఒక్క సెంటర్లోనో, ఒక్క సెంటర్లో ఒక్క తాగుతూ అనుకుంటా, లేకపోతే ఎక్కడో ఏ దరిద్రపు స్థితిలోనో. డబ్బులు కాదు ఇవ్వాల్సింది బిడ్డలకే. హలో బ్రదర్స్, నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. తమరి తలకాయ పడాల, పిల్లలు కూడా పడాలి. నీ దగ్గర ఒకవేళ సమృద్ధి ఉన్నా కొంచెం మరుగు చేయి, మరుగు చేయి. అవసరమైతే భార్యకి చెప్పు, పిల్లలకు సమృద్ధి కనపడనీయకూడదమ్మాయి, కాస్త లేమే కనపడాలి, ఆర్థిక లోటు చూపించాలి పిల్లలకే, లేకపోతే భ్రష్టులు అవుతారు, బాధ్యతలు తెలుసుకోరు. కొంచెం లేమి చూపించాలి. అవసరమైతే నీకు సమృద్ధి ఉందా మరుగు చేసి పడేసే పిల్లలకి. మధ్యతరగతి జీవిత అనుభవాలు, మధ్యతరగతి కంటే కింది జీవిత అనుభవాలు నేర్పు. ఒక గురువులాగా బిడ్డలను అట్లా ట్రైనప్ చేసుకొని మంచి మనస్సాక్షి కలిగి వాళ్ళు వర్ధిల్లడానికి అవసరమైన భక్తిని, దేవుని భయాన్ని నేర్పు. అప్పుడు వాడు చెడిపోడు, వాడికి బంగారు భవిష్యత్తు ఇచ్చినోడు అవుతావు. ఎకరాలు పొలాలు, బిల్డింగులు, ఏమండి 4 బ్యాంకులు, 4 అకౌంట్లో లక్షల డబ్బులు, కోట్లు డబ్బులు మొత్తం కుప్ప ఇచ్చావనుకో, ఇక వాడు ఎట్ట తయారవ్వాలంటే అట్ట తయారవుతాడు. నేను చెప్పేది మంచి మాటో చెడ్డ మాటో తెలివైనోడికి అర్థమైంది. తెలివి తక్కువ రకాలుగా నచ్చకపోవచ్చు, ఏడిశారు వాళ్ళు. ఎందుకు నాకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం నేర్పాలి బిడ్డలకే? భక్తిని ఆస్తిగా ఇవ్వాలి పిల్లలకే, దేవుని భయాన్ని ఆస్తిగా ఇవ్వాలి పిల్లలకే. ట్రై చేసి చూడు, అవి నేర్పి చూడు. నువ్వు పోయినా వాళ్ళు బతుకుతారు, అనేకుల్ని బతికిస్తారు. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి, అంతేగాని ఎందుకెట్ట? అది స్తోత్రం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పా. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఇప్పుడు ఏం చేయాలి? బయటపడాలంటే ఏం చేయాలి? ఏ సహవాసం? కనానీయుల సహవాసం, సొదోమీయుల సహవాసం వదిలితే సరి. వదిలేం చేయాలి? ఖాళీగా ఉండాలా? నో, ఉండరాదు. మరేం చేయాలి? పరిశుద్ధులతో సహవాసం ఏర్పరచుకోవాలి. ప్రభువులోకి వచ్చిన తొలి దినాల్లో నేను చేసే ఆ పని నాకెంతో దీవెనైంది. అప్పటిదాకా గాలి బ్యాచ్తో తిరిగా, పనికి మాలిన మాటలు చెప్పే రకాలతో తిరిగా. కాస్త డబ్బులు చేతిలోకి వస్తే, నలుగురు కలిస్తే, అబ్బాయి ఈరోజు మొక్క తినాల్సిందే అనే బ్యాచ్తో. మొక్క తింటాం అంటే ఏంటో తెలుసా? మొక్క ఒట్టిగా తినడుగా, చొక్కేసి మొక్క తినాలి. ఈ రకాలతో ఫ్రెండ్షిప్ చేశా. కానీ దేవుడు దర్శించిన తర్వాత, మనోనేత్రాలు వెలిగిన తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నాకు అర్థమయ్యి, ఆ చొక్క బ్యాచ్తో మొక్క బ్యాచ్తో నేను కూర్చోవటం కాదు, నేను పరిశుద్ధుల మధ్యలో కూర్చోవాలి. భక్తిహీనులతో
నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట భక్తిహీనులాతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించు ఆనందముతో కేకలేయుచున్నది నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది నా దేహమెంతో నీకై ఆశించే నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. దేవునికి స్తోత్రం. నేను అది పాడితే ఏమైంది, నేను వేరే పాట తీసిస్తున్నారు వాళ్ళు కష్టపడి 3 సార్లు ఇచ్చారు, 3 సార్లు వేరే పాట ఇచ్చారు. అది ఎక్కడొచ్చాగా పరిశుద్ధులతో కూర్చున్నాను పోయి. ఇక వాళ్ళు ప్రార్థన పిచ్చోళ్ళు, పాటలు పిచ్చోళ్ళు, వాక్యం పిచ్చోళ్ళు, ఏసై పిచ్చోళ్ళు టోటల్గా. వాళ్ళకి టిఫిన్ కొట్టు, టిఫిన్ అయిపోయినాక పాపం ఆ తోమాల్సినవన్నీ ఆడేసుకుంటారు. వాటిని కూడా పట్టించుకోరు. పోయి మొత్తం చక్కగా మోకాళ్ళు వేసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను నా ఖాతాలన్నింటికి పాలు పోసేసి ఆ పాత్రలో నడబడేసి నేరుగా వెళ్ళిపోయేవాడిని పరిశుద్ధుల మధ్యలోకి. వెళ్ళిపోయి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, స్తోత్రాలు చెప్తూ ఉండేవాడిని. పాటలు వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళ మొఖాలకి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. భలే పాడుతున్నారా వీళ్ళని. నాకు తెలియదుగా, నాకు తెలిసింది ఇచ్చేంది ఆ స్టీల్ బేషనో ఆ తెపాలో ఏదో ఇచ్చేవాళ్ళు, దాన్ని బోర్లు వేసి కొడతా ఉండేవాడిని. వాళ్ళు పాడుతూ ఉండే నేను కొడతా ఉండేవాడిని. ఇకదే ఆశ. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని నీ సన్నిధిలో కానైతిని సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. దేవునికి మహిమ. కాబట్టి లోకస్తుల సాంగత్యం క్షేమకరం కాదు. ఎంతమందికి అర్థమైంది? ఇక వాళ్ళ సహవాసంలో ఉంటే ఏం చేస్తారు? ఆరిపి పడేస్తారు, ఆ బురదంతా మనకు పోస్తారు. కాబట్టి అప్పటిదాకా ఈ చొక్కా ముక్క బ్యాచ్, ఈ గలీజ్ బ్యాచ్ ఉన్నారు కదా, ఏమండి,
ఈ గలీజ్ బ్యాచీలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధుల్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఆత్మీయతలో ఎదుగుతూ అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించా. ఏమన్నా తెలుసా, నేను మళ్ళా వాళ్ళ మధ్యలోకి వెళితే వాళ్ళని మార్చుకోగలిగితేనే నేను వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళని వదిలిపెట్టకూడదు, రక్షించుకోవాలి. మనం ఎలా ఉండాలంటే, రక్షింపబడ్డోడు ఎలా ఉండాలి అని సైకాలజీ ఎలా ఉండాలంటే, తాగుబోతుడు కానీ, తిరుగుబోతుడు కానీ, తిండిపోతుడు కానీ, పండుబోతుడు కానీ, నిద్రపోతుడు కానీ, ఏ బోతైనా సరే మన దగ్గరకు వచ్చింది అంటే వాడు బోతు మెట్టు వదిలిపెట్టి దేవుని దూత మెట్టుకు రావాల. బోతు మారి దేవుని దూత కావాలి. వస్తాడు ఒకడే, నలుగురికి పెడతాడు. మళ్ళీ ఈ నలుగురు క్రైస్తవులు, వీళ్ళు వాడు చెప్పిన మాట వింటారు. వీళ్ళు నలుగురు కలిసి సువార్త చెప్పి ఆ తాగుబోతాడో లేకపోతే ఆ తిరిగిపోతాడో ఆ పనికిమాలోడు వచ్చినప్పుడు కూర్చోబెట్టి నలుగురు దేవుని మాటలు చెబితే 4 రోజుల్లో మారి బాప్తీసం పొందడం. కానీ వాడు అన్యుడు దేవుని బిడ్డల మధ్యలోకి వచ్చి 4 డైలాగులు వేయంగానే వీళ్ళు అటు ఇటు కాని రకాలు వెంటనే వాని భజన మొదలు పెట్టేసి ఇక వాడు ఏ జీవితం అది. వీళ్ళు కొంతమంది ఉన్నారులే నాసిరకం క్రైస్తవులు, ఈ అటు ఇటు కాని రకాలు. మీలో ఉన్నారా ఎందుకు కొంపతీసి? ఎవరన్నా ఈ లైవ్లో ఉన్నారేమో కొంపతీసి. అన్యుడు వచ్చి కూర్చోగానే వాడితో పాటు కలిసి భజన చేసే రకాలు. మనం అలాగుండరాదు. మనమంటూ ఒకరిని కూర్చోబెట్టామంటే రక్షణలోకి రావాల్సిందే వాడు, అంతేగాని వాడి రూట్లోకి మనం పోయి మనం చెడిపోకూడదు. అట్లా అవకాశం ఉంటే వీడు నన్ను జడగొడతాడు అనుకుంటే అసలు వాడి సహవాసమే కట్ చేయాలి కొద్ది రోజులు, మనం బలపడ్డదాకా. 4 మంచు ముక్కల మధ్యలో ఒక నిప్పు కణిక, ఎర్రని నిప్పు కణిక తీసుకెళ్ళి మంచు ముక్కల మధ్యలో పెడితే మంచు ముక్కలు నిప్పు కణికలు అవుతాయా? అవుతాయా? చెప్పు బాబు. మరి ఈ చెప్పేటప్పుడు బాగానే వింటున్నావు, ఇంటికి బాగానే మళ్ళీ పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటావు ఎందుకు మరి? అన్నా మరి వాళ్ళే ఉన్నారన్న అందుబాటులో, అందుకని కూర్చుంటున్నా. అందుబాటులో ఉన్నాయని మనం పందులతో కూర్చుంటామా? బుజ్జి పంది, బంగారు పంది ఎంత బాగుందో, దీని మూతి ఎంత బాగుందో అని దాని దగ్గర పోయి కూర్చుంటావా? గొర్రె పిల్లని చూస్తే ముద్దాడ బుద్ధి అయితే, పంది పిల్లని చూస్తే ముద్దాడ బుద్ధి అయిద్దా? గొర్రె పిల్ల ఎత్తుకో బుద్ధి అయిద్దా అసలు? అదే పంది పిల్లని దాని సప్పుడే దో రకంగా ఉంటుంది, గుర్రు గుర్రు అని. ఏం చేద్దామనే మరి నాకున్నాయన్నీ అయ్యే పిల్లలు, అందుకని వాటినే ముద్దాడుతూ ఉన్నా. పంది ప్రేమిక మానే, ఇక దేవునికి స్తోత్రం. ఆ సహవాసం వదిలేయి, ఆ పనికి మళ్ళీ వ్యవహారం వదిలేయి. బలపడు ముందు క్రీస్తులో, బలపడి అనేకుల్ని బలపరచునట్లు రక్షించున్నట్లు సిద్ధపడో. వెతుక్కో పరిశుద్ధుల సహవాసం. దూరమైనా సరే, కష్టమైనా సరే, సైకిల్ లేదు, బైక్ లేదు, కాలి నడకైనా సరే పోయి పరిశుద్ధులతో కూర్చొని పరిశుద్ధులతో మాట్లాడి పరిశుద్ధులతో సాంగత్యం చేయి, పరిమళిస్తావు. నువ్వే నిప్పు కణికలాగా ఉన్నావు, అప్పుడే మంటతో మొదలు పెట్టావు, ఇప్పుడే పోయి మంచు మొక్కల మధ్యలో కూర్చున్నావు అనుకో, ఆ మంచు మొక్కలు నిప్పు అంటదు కానీ అవి వాటి చల్లదనంతో నీలో ఉన్న నిప్పును ఆర్పుతాయి. అప్పుడు ఆ ఉన్న అగ్ని కాస్త పోయి బొగ్గుగా మిగిలిపోతావు. మళ్ళీ చెప్పేదా సరిపోద్దా? తెలివిగల్లోళ్ళు అయితే ఈ పాటికి అర్థమైపోయింది. మంచు మొక్కల్ని నిప్పు కణికి అప్పటికి మండించలేదు కానీ వాటి చల్లదనం దెబ్బకి ఇది బొగ్గయ్యే అవకాశం ఉంది. క్రైస్తవుడు మండితే అగ్ని, ఆరితే బొగ్గు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వదిలేసేయాలి లోకస్తుల సాంగత్యం. అంటే వాళ్ళ నుంచి అసలు పూర్తిగా అడవుల్లోకి వెళ్ళమని చెప్పట్లా. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. వాడు హాయ్ అంటే చాలు, ఏదే బాగున్నావా, వాడు పోతున్న వీడు వదిలిపెట్టడం. మనం అట్లా చెయ్యరాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు అన్యుల సాంగత్యం చెప్పా కదా, వాళ్ళని వదిలించుకుంటే
వ్యసనాల్లోంచి బయటపడతాం. ఇప్పుడు ఒక విచిత్ర జాతి గురించి చెబుతా. అయిపోలా, అసలైంది ఇంకోటి ఉంది. ఈ జాతి ఎవరంటే ఆత్మను ఆర్పేసుకున్న జాతి. ఈ క్రైస్తవుడే, తిరిగి జన్మించినోడే, మారు మనసు పొందినోడే, బాప్తీసం పొందినోడే, కానీ ఆత్మను ఆర్పేసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి కనాను యాత్రకు బయలుదేరారు కదా. దారి పొడవున వాళ్ళ సాగింపులు ఎంత సాగింపులు అంటే మరీ చిన్న పిల్లలు కూడా జాలరు అంతగా సాగించుకున్నారు వాళ్ళు. ఎవరి మీద? పాపం మోషే మీద, దేవుని మీద. మోషే మీద, అందరూ చెప్పండి, మోషే మీద, దేవుని మీద. ఏం సాగించుకున్నారు? చిన్న పిల్లల కంటే దారుణంగా. అవి చదువుతుంటే నాకు అనిపించింది, నువ్వు భరించావుగా, నేనైతే ప్రభువా మొత్తాన్ని అసలు ఆ స్టార్టింగ్లోనే ఆ సముద్రంలో ముంచి పాడేసేవాడిని ఆయన. ఐగుప్తీలతో పాటు ఎళ్ళు కూడా ముంచేసేవాడిని ప్రభా, అందుకే నాయన అనిపించింది నాకు. అరే దారి పొడవున సణుగుడు, గొణుగుడు, సాగింపులే. ఒకసారి లేదండి, అప్పటికి ఒకసారి పెట్టాడు పాప మాంసం పెట్టాడు. అయిపోయింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూడండి, తొందరగా చూడండి, టైం లేదు ఎక్కువ. వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అబ్బా చదువమ్మా. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. చూసారా, ఏమి లేదంట. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట పరలోకం నుండి కురిసిన దేవదూతల ఆహారము వాళ్ళకి ఎవగింపు కలిగి వీళ్ళకి ఏం గుర్తు వస్తుందంట? ఐగుప్తు చేపలోగా. మర్చిపోతున్నారు మీరు. వాళ్ళు మొదలు పెట్టాడు, ఫస్ట్ ఏం చెప్పారు? చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ పెట్టి బలపరిచాడు ఐగుప్తు రాజు. చేపలను తోమినట్టు తోమాడా? వీళ్ళని చేపలను తోమినట్టు తోమాడా, లేకపోతే వీళ్ళకి చేపలను పెట్టాడా? చెప్పండి. మరి ఇల్లేంది, మాకు చేపలు గుర్తొస్తున్నాయి, కీరకాయలు గుర్తొస్తున్నాయి, దోసకాయలు గుర్తొస్తున్నాయి, మాకు ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయి అని మాకు మాంసం ఎవరు పెట్టుదురు అని ఏడ్చారట. కింద చదివితే అదే ఉంది. ప్రజలు తమ తమ గుడార ద్వారముల దగ్గర నిలిచి ఏడ్చుచుండుట మోషే దృష్టి కూడా అది చెడ్డదనిపించిందట. ఒక్కసారి నాకెళ్ళి చూడండి అందరూ. ఇశ్రాయేలు ఆ విధంగా దారి పొడవునా శోధించడానికి కారణం ఏంటో తెలుసా? ఒక రహస్యం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దారి పొడవునా వారు దేవుణ్ణి సణిగి శోధించి వాళ్ళు భ్రష్టు బట్టి పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? మిశ్రిత జనం. అది మాట, దాన్ని రౌండ్ చేయాల. మిశ్రిత జనం అనే మాట రౌండ్ చేయాల. చూడు, ఎవరి మిశ్రిత జనం? అసలు ఆ మాటకు అర్థం ఏంటి? మిశ్రిత జనం అంటే ఐగుప్తీయులకి, ఇశ్రాయేలుకి పుట్టినటువంటి వ్యక్తులు. మిశ్రిత జనం, సంకరజాతి. ఐగుప్తులో నుంచి వీళ్ళు బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగంతో పాటు అటు ఐగుప్తు, ఇశ్రాయేలు వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం మిశ్రిత జనం వచ్చారు. వాళ్ళతో పాటు ఇశ్రాయేలుతో పాటు వచ్చారు. వాళ్ళు అడుగడుగున దేవుణ్ణి ఇశ్రాయేలు శోధించడానికి కారణమయ్యారు. మాంసాపేక్ష గలవారే, మిశ్రిత జనము మాంసాపేక్ష గలవారే, బహుమాంసాపేక్ష కనపరచగా. ఇప్పుడు చెప్తా,
మిశ్రిత జనం అంటే వీడటు లోకస్తుడు కాదు, వీడు దేవుని సంబంధి కాదు, ఈ జాతుడు అన్నమాట. క్రైస్తవ సంఘములో కూడా ఈ మిశ్రిత జనం ఉన్నది. ఇది పాయింట్. స్తోత్రం చెప్పో. ఎవరి మిశ్రిత జనం అంటే అటు లోకము ఇటు పరలోకము రెండు కలగా పొలగం చేసి రెండిటికి మ్యారేజ్ చేస్తే వచ్చినటువంటి విచిత్ర జాతి అన్నమాట మిశ్రిత జనం. అంటే అటు లోకాన్ని సగం నింపుకొని ఇటు పరలోకాన్ని కూడా సగం నింపుకొని, లోకస్తుడు కనపడ్డప్పుడేమో లోకస్తుడి మాట అంటాడనమాట అటు తిరిగి. ఇటుపక్క పరలోక సంబంధి కనపడ్డప్పుడేమో హల్లెలూయా స్తుతి మహిమ అంటాడనమాట. ఈ రెండు కనపడుతుంటే రెండు పాయలు అవుతాడు అనమాట, ఎర్ర సముద్రం పాయలైనట్టు. తెలుసా? మిశ్రిత జనం రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట వీళ్ళు. ఇదొక విచిత్ర జాతి. ఆత్మను ఆర్పేసుకున్న వాళ్ళు, ఆత్మీయులుగా ఎదగాల్సింది పోయి చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు వాక్యాలు బాగా విని 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 మనకు తెలియని ప్రసంగాలా, మనకు తెలియని ఉపదేశాలా, మనకు తెలియని వాక్యాలా, మనకు తెలియని సంగతులా, అన్నీ తెలుసు నీకు. నీకు వాక్యాలు తెలుసు, లోకం కూడా తెలుసు. నీవు అటో కడిగేస్తావు, ఇటో కడిగేస్తావు. దేవుడు అంటున్నాడు, నిన్ను సంకర జాతిగా గుర్తిస్తున్నాడు దేవుడు. రాజీ పడ్డ ప్రతి ఒక్కడినే మారు మనసు పొందకుండా తిరిగి జన్మించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుణ్ణి వెంబడించి మళ్ళా లోకంలో కలగా పొలగమే బతుకుతూ అటు దాన్ని వదిలిపెట్టకుండా మారు మనసు పొందకుండా అటు అందులో కొనసాగుతా ఇందులో కొనసాగుతానని మెంటల్గా ఫిక్స్ అయిపోయిన బ్యాచ్ అసలు ఉంటారా అనుకున్నా నేను. తగిలారండోయ్ నాకు, చాలా గట్టిగానే తగిలారు ఈ జాతి. అప్పుడు నాకు ఆ వచనం గుర్తొచ్చింది. అమ్మ బాబోయ్, మిశ్రిత జనం ఆనాడు ఇశ్రాయేలు జనాంగంతో ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణమైన మార్గంలో ఉన్నారు. నేటి క్రైస్తవ సంఘంలో కూడా ఉంది ఈ జాతి అనిపించింది నాకు. తప్పు చెయ్యని మనిషి అంటూ ఎవడు ఉండడండి, పొరపాటు పడని మనిషి అంటూ ఎవడు ఉండడండి. ఏమండి, ఒక దేవుని సంబంధి గొర్రెపిల్ల బురదలో పడదన్న గ్యారెంటీ ఏం లేదండి. కానీ గొర్రెపిల్ల బురదను ఎంజాయ్ చేయలేదండి, గొర్రెపిల్ల బురదను ఆనందించలేదండి. పడదని గ్యారెంటీ లేదు, పడుతుండొచ్చు కానీ దాంతో రాజీ పడదు గొర్రె. కానీ పంది అట్ట కాదు, పంది అట్ట కాదు. పొరపాటున పంది జారి బురదలో పడింది అనుకో, ఆహా ఏమి నా భాగ్యము అని పరవశిస్తుంది. అది కొంతమంది క్రైస్తవ్యంలోనే కొంతమంది ఎలా మెంటల్గా ఫిక్స్ అయ్యారంటే, మనం ఆ లోకాన్ని అంతా పూర్తిగా వదిలేసి పూర్తిగా ఆత్మీయంగా ఎదగాలన్న ఆశ వదిలేయాలి. ఎందుకంటే మనలో కొంత ఐగుప్తీయుల బ్లడ్ ఉంది, కొంత ఇశ్రాయేలీల బ్లడ్ ఉంది. రెండు మిశ్రమం మనలో కొంత అది ఉంది, మనలో కొంత ఇది ఉంది. కాబట్టి అటు సపోర్ట్ చేసుకోవాలి, హలో ఇటు కూడా సపోర్ట్ చేసుకోవాలి. రెండు గాలి బ్యాచి దొరికినప్పుడు వాళ్ళతో వేసుకోవాలి, పరిశుద్ధులు కనపడ్డప్పుడు స్తోత్రం ప్రభా హల్లెలూయా అనాలి. ఏంటి నేను ఇంత ఆత్మీయంగా ఉండేవాడిని ఇట్లా బస్టు పట్టానంటే నాకొద్దు ఈ జీవితం, ప్రభా నన్ను క్షమించయ్యా, ఏంది ఇంత దిగజారిపోయాను, ఇంత నీచంగా తయారయ్యానేంటి, నాకొద్దు ప్రభా ఈ జీవితం, అయ్యో నేను ఆ సంబంధిని కాదు ప్రభా, నాలో ప్రవహిస్తున్నది నీ రక్తం ప్రభువా, అయ్యో దేవా నేను బలహీన పడితేనేని వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీరు గార్చి మారు మనసు పొందరు. రాజీ పడిపోయారు. కష్టం. మనం పూర్తిగా అన్ని లెక్కలు కరెక్ట్గా ఉండాలంటే మనకి కష్టం. నా ఫీలింగ్స్ కనిపెడుతున్నారా మీరు? కష్టం. మనం అన్ని లెక్కలు మనం అట్లా వాళ్ళలాగా ఉండాలని కష్టం. మనం పబ్లిక్లో తిరుగుతున్నాం నలుగురిలో, మనకు నలుగురు కావాలన్నప్పుడు మనం నలుగురు వేసిన వేషాలు
వేయాలి. అప్పుడు దేవుడు రాశాడు అన్నమాట. ఏం రాస్తాడంటే వీళ్ళ గురించి, ఆనాటి ఇశ్రాయేలులో మిశ్రిత జనం ఎలాగో నేటి నా సంఘములో ఇది మిశ్రిత జనం అని రాసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్పోళ్ళు అంటే అంత గొప్పోళ్ళు అనమాట వీళ్ళు కూడా. ఆత్మీయుడా విను, ఈ ఒక్క మాట విను, మాకు ఓపిక లేదు, ఇక్కడ ముగిస్తున్నా. అమ్మా విను, ఈ ఒక్క మాట వినండి, ఓపెన్గా చెప్తున్నా. వీళ్ళు క్రైస్తవులు, ఆత్మీయులైనటువంటి బిడ్డలతో వాళ్ళు ఏం చెప్పుకుంటారో తెలుసా? నేను కూడా చర్చికి వెళ్తాలే, నేను కూడా క్రైస్తవుడిని అని చెప్తారు. ఆడి మాట నమ్మి మనం, ఆ అమ్మగారి మాట నమ్మి నిజంగా క్రైస్తవుడే అనుకొని దగ్గర చేరతాం. దగ్గర చేరితే 2 దేవుని మాటలు, డజనేమో లోకం మాటలు. 2 దేవుని మాటలు, డజనేమో దేవుని మాటలు. ఫస్ట్ దేవునితో మొదలు పెడతారు, తర్వాత అది మారిపోయిద్ది. తర్వాత వాళ్ళ విషయం ఏంటి, వాళ్ళ విషయం ఏదో జరుగుతుందంటగా. అతనేదో కొంచెం తేడా పడ్డట్టు తెలిసిందిగా. చాలా స్మార్ట్గా ఉంటాడు కదా, కాబట్టే అతను అట్లా ఆకర్షణగా ఉన్నాడు కాబట్టి అట్లాగ అయిపోయినట్టున్నాడు. చాలా స్మార్ట్, చాలా హైటు, చాలా వెయిట్. ఎవరితో, ఎవరు ఇది ఈ మాటలు చెప్పేది? మిశ్రిత జనం. కొద్దిగా మనకి రెడ్ క్లిప్పింగ్ కొట్టి, ఏంది ఇట్లా మాట్లాడుతుంది, ఏంటి ఇట్లా అది ఎందుకు మనకి అంటే, మనకెందుకు మరి, అది లోకస్తులు అంతే, వాళ్ళు మారో పాడలేదు. ఈ సైతాందు మారిందా? ఈ మాటలు చెప్పే సైతాందు మారిందా? మనం ఎప్పుడైతే కొంచెం డౌట్ కొట్టి కొంచెం రివర్స్లో మాట్లాడాం, వెంటనే ప్లేట్ ఫిరాయించి వెంటనే ఆత్మీయంగా మాట్లాడేస్తారు. వీళ్ళతో డేంజర్, వీళ్ళ కనిపెట్టడం కష్టం. అది నేను చెప్పేది ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. మహా డేంజర్. అలాగని ద్వేషించమని నేను చెప్పట్లేదు, కానీ కనిపెట్టి వాళ్ళకు కూడా దూరంగా పారిపోవాలి. పాపంతో రాజీ పడిపోయి మారు మనసు పొందని ఇష్టపడనటువంటి క్రైస్తవులు కూడా, ఆత్మను ఆర్పేసుకున్న గుంపు కూడా, ఆత్మను ఆర్పేసుకున్న వ్యక్తులు కూడా దూరంగా పారిపోకపోతే నిన్ను మాంసాపేక్ష కొరకు రేపుతారు, ఐగుప్తు ఆశల కొరకు తిప్పారుగా. వాళ్ళ దెబ్బకి వాళ్ళ గుర్తొచ్చినాయి. ఏమన్నారు తెలుసా? అసలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎట్లుంది మనకి అని వీళ్ళకి చెబితే, వీళ్ళకి చేపలు గుర్తొచ్చినాయి, కీరకాయలు గుర్తొచ్చినాయి, దోసకాయలు గుర్తొచ్చినాయి, ఉల్లిపాయలు గుర్తొచ్చినాయి, తెల్లగడ్డలు గుర్తొచ్చినాయి, అన్ని గుర్తొచ్చేటట్టు వీళ్ళు చేశారు. రంపాయను దేవత నక్షత్రము తెచ్చింది వీళ్ళే, మొలోక గుడారము తీసుకొచ్చింది వీళ్ళే, దూడను చేయమని ప్రేరేపించింది వీళ్ళే. మొత్తం ఇశ్రాయేలు జారత్వం చేసి నాశనం అవటానికి కారణమైంది వీళ్ళే. ఎవరు చెప్పు? మరి ఏ ముసుగులో ఉన్నారు వీళ్ళు? ఇశ్రాయేలు ముసుగులో ఉన్న ఐగుప్తీయులు. రాసుకో, ఎట్లున్నారు వీళ్ళు? ఇశ్రాయేలు ముసుగేసుకున్న ఐగుప్తీయులు అన్నమాట. వీళ్ళ తొడుగు, పై తొడుగే ఇశ్రాయేలు, లోపల ఉన్నదంతా ఐగుప్తే. నేను చెప్తున్నా, ఈ నా మాటలో ఏమన్నా నొప్పి పుట్టిస్తే, బాధ పెడితే మీరు ఏం అనుకోవద్దని నేను అనను. మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి, ఐ డోంట్ కేర్. స్తోత్రం, హల్లెలూయా. నేనేం పట్టించుకోను. కానీ నేను చెప్తున్నా, బలహీన పడని మనిషి అంటే ఎవడు ఉండడో, పొరపాటు పడని మనిషి అంటే ఎవడు ఉండడో, అడుగు జారినోడు ఎవరు ఉండరో. కానీ ఏం చేయాలా? జారితే వెనక్కి తీసుకొని దిద్దుకోవాలి. మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే ఏ సాంగత్యం వల్ల మనం బలహీన పడ్డామో, ఏ వ్యక్తితో కూర్చున్నందువల్ల ఆ లోక దరిద్రం అంతా మన తలకాయలోకి ఎక్కిందో, ఆ స్నేహాన్ని వదిలిపెట్టాలి. అవసరమైతే వదిలిపెట్టి, ఇదిగో ఈ వ్యక్తి సాంగత్యంలో నేను మండుతాను, ఈ వ్యక్తి సాహచర్యంలో నేను రేపబడతాను
అని వెతుక్కొని ఆ వ్యక్తి సాంగత్యాన్ని ఏర్పరచుకొని ఆత్మీయంగా రేపుకోవటానికి, ఆత్మీయంగా ఆ దినము సమీపమయ్యే కొద్దీ, ఆ రోజు దగ్గరయ్యే కొద్దీ జాగ్రత్త పడాలి. క్రైస్తవ్య ముసుగులోనే ఉన్న ఈ మిశ్రిత జనాభా, సంకర జాతి ఎవరో ఆనాడు ఇశ్రాయేలు ముసుగులో ఉన్న ఐగుప్తులాగా క్రైస్తవ్య ముసుగేసుకున్న సంకర జాతి. ఎవరి సంకర జాతి అంటే లోకంతో రాజీ పడిపోయి మారు మనసు పొందని వారంతా. మనం జాగ్రత్తగా మెళకువగా ఉండాలి, లేకపోతే చాలా తెలివిగా కొట్టేస్తాడు సైతాను వాళ్ళని ఉపయోగించి మనల్ని. మన ఆత్మను ఆర్పేస్తాడో, మనలో దేవుని ఆత్మ రేపుతున్న ఉజ్జీవ జ్వాలని వాళ్ళను ఉపయోగించి, ఈ మిశ్రిత జనాభాను ఉపయోగించి చల్లారుస్తాడు. కనిపెట్టి వదిలించుకోవాలి వాళ్ళని. మరి ఏం ఎత్తుక్కోవాలి అంటే, దేవుడు మండిస్తున్నటువంటి పాత్రలు ఎక్కడున్నాయో, కట్టెలు ఎక్కడున్నాయో వాటిల్లో వెళ్ళి కలవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శాంసన్ అనే సహోదరుడు ఆ మధ్యకాలంలో చర్చికి రావటం ఆగిపోయిందంట. పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోయాడు. పాస్టర్ గారు చెప్పడానికి మనసు రాలా, బలవంతం పెట్టకూడదు కదా, రా రా అని పీడిస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, ఏదన్నా వాళ్ళగా పుట్టాలి. కానీ మనసేం ఊరుకోవట్లా, ఎట్లనన్నా చెప్పాలి. ఏం చేశాడు తెలుసా? ఓ రోజు ఈ శాంసన్ చలిమంట వేసుకొని చలి కాచుకుంటున్నాడు. అది చలికాలం. ఒక 5-6 కట్టెలు పేర్చి నిప్పు పెట్టి ఆ మంట వస్తే చలి కాచుకుంటున్నాడు. పాస్టర్ గారు చూసి ఈయన కూడా దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి కూర్చొని చలి కాచుకుంటా ఆ మండుతున్న కట్టెలో ఒక కట్టె తీసి పక్కకు పెట్టాడు. అది చూస్తున్నాడు శాంసన్. కట్టె పక్కకు పెట్టాడు. ఎందుకు, బాగానే మండుతుంది కదా, ఈ కట్టెని ఎందుకు వేరు చేశాడని ఆ కట్టెని పక్కకు పెడితే దాన్ని చూస్తూ ఉన్నాడు. అది కట్టె నిప్పుల్లోంచి, ఆ మంటలోంచి తీసినప్పుడు కాసేపు బగబగ మండింది. తర్వాత కొడిగట్టుకుపోయి ఆరిపోయి పొగొస్తుంది. కాసేపటికి ఆ నిప్పంతా ఆరిపోయి నల్లగా బొగ్గులాగా అయిపోయింది. అవి నాకు ఉంచాడు. ఉంచి శాంసన్కి వెళ్ళి చూశాడు. చూసి అదే కట్టెని తీసుకెళ్ళి మళ్ళీ అందులో పెట్టాడు. మండుతున్న వాటిలో పెట్టాడు. క్షణాలలో మళ్ళా మంట రగులుకొని కట్టె మండటం మొదలుపెట్టింది. అయినాక ఇక లేచాడు వెళ్ళటానికి. పాస్టర్ గారు లేచాడు వెళ్ళటానికి. వెంటనే శాంసన్ లేచి, వందనాలయ్యా, నాకు బుద్ధి వచ్చింది. మీరు మౌనంగా చేసినటువంటి ఈ కార్యంలో నేనేం లాస్ అయ్యానో నాకు అర్థమైంది. ఆత్మీయుల సహవాసంలో, పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన వ్యక్తుల సహవాసంలో, ఆత్మీయుల సహవాసంలో నేనున్నప్పుడు ఈ కట్టెల్లో కట్టె వలె మండుతాను. అందులో నుంచి వేరై లోకానికి సమీపమయ్యానంటే ఎదుగో బొగ్గులాగా మారతానని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అలానే ఉన్నానని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు అది మళ్ళా అందులోకి చేరినప్పుడు తిరిగి మండిద్ది అని నాకు చెప్తున్నావు. థ్యాంక్స్ అయ్య గారు, నేను తప్పకుండా మళ్ళీ పరిశుద్ధుల్లో కలుస్తానన్నాడు. శాంసన్కి వచ్చిన మారు మనసు మనోళ్ళకి వస్తే బాగుండు. మారు మనస్సు లేని మూర్ఖ జాతిని వదిలేయండి. ఎన్నిసార్లు గద్దించినా, ఎంత నేర్పుగా చెప్పినా, చెవులు మూసుకున్న చెమిటి పాములని వదిలేయ్. ఆ సహవాసం వదిలేయ్, ఆ దరిద్రులను వదిలేయ్. పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలలు ఎక్కడ రేపుతున్నాడో, దూరమైన, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ప్రయాసైనా పోయి జాయిన్ అవ్వు. మనుషులు కాదు, దేవుడు ముఖ్యం. దేవుడు ముఖ్యం. ఈ సంకర జాతి ఏమనుకుంటాయే, ఆత్మను ఆర్పేసుకొని లోకంతో రాజీ పడిపోయి లోకంతో కలగా పొలగమై పెళ్లి చేసుకున్న రకాలు 100 అనుకుంటేయే.
ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఏమర్థమైంది? అర్థమైందా? చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. కాబట్టి సహవాసపు విలువ 4 సహవాసాల్లో ఒకటే చెప్పాను నేను. ఏంటది? సహోదర సహవాసం, తర్వాత వాక్య సహవాసం, ప్రార్థనలో దేవునితో సహవాసం, ఏకాంత ప్రార్థన అనుభవం. భక్తి నచ్చదు కొంతమందికి, దేవుని భయం నచ్చదు, దేవునికి భయపడాలంటే నచ్చదు. దేవుడు అర్థం చేసుకుంటాడు. ఏంది నీ బొంద అర్థం చేసుకునేది? పద్దాకల నాటకాలు. ఏంది అర్థం చేసుకునేది? పద్దాకల నాటకాలా? కొడితే తిరిగి ఇటు నుంచి అటు తలకాయ. దేవుడు అర్థం చేసుకుంటాడంట. దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవునితో నేను చాలా సోషలిజంగా ఉంటాను, దేవునితో నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఫ్రీగా ఉండటం అంటే ఏంటి? అత్యంత సమీపంగా ఉండటం. నువ్వు ఆయనకు దగ్గరయ్యి ఆయన ఒళ్ళో కూర్చో, ఆయనకు దగ్గరయ్యి ఆయన భుజాల మీదకి ఎక్కువ, ఆయనకు దగ్గరయ్యి ఆయన నెత్తి మీద కూర్చో. ముద్దు పెట్టుకొని ఎక్కించుకుంటాడు నెత్తిన. దేవ వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తా, నీచ ప్రవృత్తిలో కొనసాగుతా, నేను దేవునికి చాలా సమీపం. నీ చర్యలే చెబుతున్నాయి నువ్వు ఎంత దగ్గర ఉన్నావో, ఎంత దూరంగా ఉన్నావో. ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మనస్సాక్షిని చంపుకోవాకండి, వాత వేయబడిన మనస్సాక్షిలోకి వెళ్ళవాకండి. దిద్దుబాటు చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. మీ సహవాసాలు జాగ్రత్తగా చూసుకుంటున్నారా? మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారో చూసుకుంటున్నారా? ఆత్మ మండుతున్న వాళ్ళు, ఆత్మ చేత రేపబడుతున్న వాళ్ళు, వాళ్ళతో సాంగత్యం చేస్తున్నారా? ఆత్మను ఆర్పుకున్న రకాలతో తిరుగుతున్నారా? ఎవరు సాంగత్యం చేస్తున్నారు? సరి చేసుకొని రేపబడిన అనుభవంలో, మండుతున్న అనుభవంలో నిలబడాలని నేను కోరుకుంటున్నాను.